మీ యొక్క నుదుటి మీద ఐ యామ్ గాడ్ ఆ లెటర్స్ని అనుభూతి చెందుతూ ఉండండి. ఐ ఏ ఎం జి ఓ డి ఐ యామ్ గాడ్. నేను దైవాన్ని. లాస్ట్ 2 minutes నడుము నిటారుగా ఉంచి మీ నుదుటి మీద ఐ యామ్ గాడ్ నేను దైవాన్ని అనే భావనను మీరు ఎంత గొప్పగా దర్శించగలిగితే అలా దర్శిస్తూ ఉన్న నుదుటి మీద అక్షరాలను ఐ యామ్ గాడ్. లాస్ట్ 1 minute. I am God. ఓకే మాస్టర్స్, నిదానంగా మీ కళ్ళు తెరవండి. ఓకే. ప్రతి ఒక్కరి దగ్గర బుక్ ఉందనుకుంటున్నాను. లేని వాళ్ళు గ్రూప్లో ఆల్రెడీ మనం డిస్క్రిప్షన్లో కూడా గ్రూప్ బుక్ లింక్ ఇచ్చాము, పీడిఎఫ్ లింక్. అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకుని ప్రింట్అవుట్ తీసుకోవచ్చు. కొత్తగా ఎవరైనా యూట్యూబ్లో చూసినట్లయితే కనుక గ్రూప్ లింక్ అనేది యూట్యూబ్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. సో అక్కడ నుంచి అయితే మీరు గ్రూప్లో జాయిన్ అవ్వచ్చు. పాత వీడియోస్ కూడా అన్నీ కూడా మనకి ప్లేలిస్ట్ పెట్టాము, రామ్తా తెలుగు బుక్ రీడింగ్ అని. సో అక్కడ నుంచి అయినా సరే మీరు ప్రతి ఒక్క వీడియోని మళ్ళీ కావాలంటే చూడొచ్చు. సో నేను ఎక్కడి వరకు మనం కొనసాగించాం మాస్టర్స్? గాలిగా మారతాడు కదా సార్, పైనుంచి చూస్తే ఆయన శరీరం కనిపిస్తుంది. మళ్ళా 2 years తర్వాత మళ్ళా అనుభవం వస్తుంది, అదే కదా సార్? అవును, ఎస్ మాస్టర్. అదే చూస్తున్నాను ఎక్కడ ఉందా అని. నా శత్రువుల ఆలోచనల్ని నాకు తెలిసిపోతూ ఉండేవి కనుక అందువల్ల వాళ్ళ ఆలోచనలకు మించి నా చేష్టలు సాగేవి. నేను రాజ్యాల పతనాలకే కాకుండా వాళ్ళంతట వాళ్ళే పతనమైపోవడానికి కూడా నేనే కారకుడిని అయ్యాను. పేజ్ నెంబర్ 34లో ఉన్నాం మనం. ఆ తర్వాత ఎన్నో సంవత్సరాల సుదీర్ఘ గమనంలో ఆశయ సిద్ధే నా శరీరంలో అన్ని అణువుల ప్రకంపనలను నా ఆత్మమూలం తీవ్రతరమయ్యేలా చేసి వాటి ప్రణాళికలను తీర్చిదిద్దింది. అంటే ఇక్కడ చూడండి, తను ఎలాగా తన జర్నీ స్టార్ట్ అయిపోయిందంటే అలా గాలిని చూస్తూ ఆస్ట్రల్ బాడీ అనేది ఏదైతే ఉందో
సో, ఈ సూక్ష్మ శరీరాన్ని వినియోగించుకోవడం అనేది తనకి అలవాటైపోయిందనమాట. ఆ తర్వాత ఎన్నో సంవత్సరాల సుదీర్ఘ గమనంలో ఆశయ సిద్ధే నా శరీరంలో అన్ని అణువుల ప్రకంపనలను నా ఆత్మ మూలం తీవ్రతరమయ్యేలా చేసి వాటి ప్రణాళికను తీర్చిదిద్దింది. సో, ఆ ప్రణాళిక ఎవరి ద్వారా వచ్చింది? ఆత్మ మూలం దగ్గర నుంచే వచ్చిందనమాట. శరీరంలో జరిగే మార్పులన్నీ కూడా ఆత్మ మూలం నుంచి వచ్చి, ఆ ప్రణాళికను తీర్చిదిద్దింది. అదంతా నా ఇచ్ఛాశక్తి వల్లే సమకూరింది. అంటే మనం కోరుకుంటేనే ఇచ్ఛాశక్తి అంటే నా ఇష్టము. ఇచ్ఛా మరణం ఇలా అంటామే. అలాగే ఇచ్ఛాశక్తి. శక్తిని మనం ఏ విధంగా కావాలంటే ఆ విధంగా పొందేటువంటి అంశం అన్నమాట. ఇచ్ఛాశక్తి వల్లే సమకూరింది. జీవితం ఎంత శాంతిని, సామరస్యాన్ని సాధించుకుంటే అంతంతగా నా శరీర సౌష్ఠవంలో అనూహ్యమైన మార్పులు సంభవించి, నా దేహంలోని అణువులన్నీ తేలికపడసాగాయి. జీవితం ఎంత శాంతిని, సామరస్యాన్ని సాధించుకుంటే చూడండి ఇక్కడ క్లియర్‌గా చెప్పారు. మనము కాంతిగా మారాలి అంటే ఏం చెప్పారో ఇక్కడ చూడండి. జీవితం శాంతిగా ఉండాలన్నమాట. అంటే బరువు బాధ్యతలు, అది టెన్షన్‌లు అలా అవుతుంది, ఇలా అవుతుంది, లేపోతే ఎలాగా అలా, ఇలా అని చెప్పేసి ఇంకేముండకూడదు. జీవితం ఎంత శాంతిని, సామరస్యాన్ని సాధించుకుంటే, సామరస్యాన్ని అంటే అన్నిటి పట్ల లైక్ ఇది ఎక్కువ, ఇది తక్కువ అలా, ఇలా అని కాకుండా అన్నిటి పట్ల ఒకటే రకమైనటువంటి స్థితిని కలిగి ఉండడం. ఆలోచన కూడా కాదు. ఒకే రకమైన స్థితి. తప్పొప్పులు గాని ఇలాంటివి ఏమీ లేవు. ప్రతి దాన్ని అన్నింటిని కూడా ఒకే విధంగా చూసే స్థితి. సామరస్యాన్ని సాధించుకుంటే అంతంతగా నా శరీర సౌష్ఠవంలో అనూహ్యమైన మార్పులు సంభవించి, నా దేహంలోని అణువులన్నీ తేలికపడసాగాయి. నా బరువు క్రమేపీ తగ్గిపోసాగింది. ఓ తేజస్సు నాలో నుంచి వెలువడ్డం ఆరంభించింది. నన్ను చూస్తున్న వాళ్ళందరూ అయ్యో పాపం! గురువుగారి దేహం మీద ఆ వెలుగులు ఏంటి అని అనుకోసాగారు. నిజమే మరి. నా దేహ ప్రకంపనలు అత్యంత తీవ్ర వేగంతో సాగుతూ, పదార్థ వేగ ప్రకంపనలు అధిగమించి, కాంతి ప్రకంపనల వేగాన్ని అందుకుంటున్నాయి. వెలుగై నా ఉనికిలోంచి ప్రసరిస్తున్నది అదే. అంటే అలాగా తనకు తాను పూర్తిగా ఈ బాధ్యతల నుంచి వీటన్నిటి నుంచి కూడా విముక్తుడైపోయి, ఒక ప్రశాంతమైన స్థితికి చేరుకొని, అన్నిటి పట్ల అంటే ఒక ప్రకృతిలో పంచభూతాల్లో కలిసిపోయి, ప్రకృతిలో ఉన్న అన్నిటిని చూస్తున్నప్పుడు, ఆ పంచభూతాలతో తను కూడా ఏకమైపోయాడు. దేని పట్ల కూడా హెచ్చుతగ్గులు అలాంటివేమీ చూడకుండా, తనకంటూ ఒక స్థితిని తెలియకుండానే తను పొందేసాడు. ఆ పొందే క్రమంలో శరీరంలో అణువులన్నీ కూడా తేలిక పడిపోయి, వాటి యొక్క ప్రకంపనలు ఫాస్ట్‌గా అయిపోయాయన్నమాట. అంటే చూడండి ఇప్పుడు కొద్దిగా గాలొస్తుంది. ఒక రాయి అలా పెట్టామనుకోండి అది ఎటు కదలదు. అదే ఒక పేపర్ గాని, ఏదైనా దూది గాని పెడితే, కొంచెం గాలికి తగ్గట్టుగా కొంచెం వీస్తూ ఉంటుంది. అంటే కదులుతూ ఉంటుంది. ఎక్కువ గాలొస్తే ఎక్కువ దూరం కదులుతూ ఉంటుంది. లేదా గాల్లో తేలుతూ ఉంటుందన్నమాట. అంటే ఇక్కడ ఏం జరుగుతుంది? ఎంత తేలికపాటిగా అయిపోయి, సమస్తము ఉన్న అణువులతోటి అది సమ్మేళనం చెందినప్పుడు ఏమవుతుందది? వాటిలాగే ప్రవర్తిస్తూ ఉంటుందన్నమాట. అలాగే తనలో ఉన్న అణువులన్నీ కూడా తేలికగా అయిపోయి, ఆ సామరస్య స్థితికి తను కంప్లీట్‌గా ఆహ్, వెళ్ళిపోయాడు కాబట్టి, ఆ అణువుల యొక్క ప్రకంపనలు కూడా ఎలా మారిపోయాయి? తీవ్రతరం అయిపోయాయి. ఆ తీవ్రతరం అయిపోయి ఎలా అయిపోయి వాళ్ళు చూస్తున్న శిష్యులకి అందరికి ఎలా ఉండేదంటే, ఏంటి గురువుగారి దేహంలో ఆ వెలుగులేంటి? అని చెప్పేసి వాళ్ళు అనుకునేవాళ్ళంట. పదార్థ వేగ ప్రకంపనలు అధిగమించి కాంతి ప్రకంపనల వేగాన్ని అందుకుంటున్నాయి. ఏంటి శరీరంలోని అణువులన్నీ కూడా. వెలుగై నా ఉనికిలోంచి ప్రసరిస్తున్నది అదే. ఆ వెలుగుగా ప్రసరిస్తున్నది ఏంటి అంటే గనక అదే. ఆ వెలుగే. కృష్ణ పక్షంలో వెన్నెల క్షీణిస్తూ ఉన్నట్లు క్రమేపీ దేహం కూడా అదృశ్యమైపోసాగింది. కృష్ణ పక్షంలో వెన్నెల మెల్లమెల్లగా తగ్గిపోతూ అమావాస్య వైపు వెళ్తున్నట్లుగా క్రమేపీ దేహం కూడా అదృశ్యమైపోసాగింది. ఉన్నట్లుండి ఓ రాత్రి చంద్రుడు ఉండే చోట నేను అయిపోయాను. ఇప్పటి వరకు సాగినట్లు ప్రస్తుతం ఆలోచనలో నేను పయనించలేదు. నా దేహ ప్రకంపనలను, కాంతి ప్రకంపనల తీవ్రత తెచ్చుకొని నా ఉనికి సర్వస్వంతో విహరించగలిగాను. అంటే అప్పటి వరకు తను యాస్ట్రల్ బాడీతోనే ట్రావెల్ చేశాడు. అదే ఇక్కడ చెప్తున్నానన్నమాట. ఇప్పటి వరకు సాగినట్లు ప్రస్తుతం ఆలోచనలో నేను పయనించలేదు. అంటే సూక్ష్మ శరీరంతో పయనించలేదు. నా దేహ ప్రకంపనలను, కాంతి ప్రకంపనల తీవ్రతకు తెచ్చుకొని, నా ఉనికి సర్వస్వంతో విహరించగలిగాను. ఆ యొక్క ఉనికి సర్వస్వం ఏదైతే ఉంటుందో, దానితో విహరించగలిగాను. ఎన్నడూ వినని, కనని మహత్కార్యాన్ని సాధించగలిగినందుకు మహా ఆనందంతో నేను పొంగిపోయాను. అయినా మళ్ళీ వెనక్కి తిరిగి వచ్చాను. అంటే చూడండి. తన బాడీని ప్రకంపన తీవ్రతలు పెంచుకొని, ఆ ప్రకంపన తీవ్రతలు ఎలా పెరిగాయి మనకనిపిస్తుంది. మనం లైట్ బాడీగా మారాలి అంటే ఎలా అంటే చూడండి క్లియర్‌గా చెప్పారు. 2 వాక్యాల్లో చెప్పారు మనకి.
ఏం చెప్పారు? జీవితం ఎంత శాంతిని, జీవితం ఎంత శాంతిని, సామరస్యాన్ని సాధించుకుంటే ఈ 2 పదాల్లోనే మొత్తం ఈ కాన్సెప్ట్ అంతా వచ్చేసింది. మనకనిపిస్తది మన లైట్ బాడీ కింద ఎలా మారాలి, ఎలా మారాలంటే జీవితంలో ఏం కావాలి మనకి? శాంతి కావాలి. అది అత్యున్నతమైనగా ఇది అంటే శాంతి ఎలా లభిస్తుందంటే స్వేచ్ఛ ద్వారా లభిస్తుంది. కాబట్టి ఆ స్వేచ్ఛని మీకు మీరు స్వేచ్ఛను అందించుకునే విధంగా మీరు మార్పు చేసుకోగలగాలి. అంటే ఇలా మామూలుగా కొంతమందికుంటుంది. నేనే చూసుకోవాలి గదా! మా పిల్లల్ని. నేనే ఇది చేయాలి గదా! మా పిల్లల్ని కానీ అది ఎంత కాలము? మీ స్వేచ్ఛని మీరెప్పుడు పొందుతారు? దీనికి చూస్తే గనక మనకి పక్షి జాతిని ఎప్పుడు కూడా చెప్తుంటారు. పక్షిని గాని, జంతువుల్ని గాని. అది కంటుంది పిల్లల్ని. కన్న తర్వాత వాటికి ఎంతవరకు ఏది నేర్పించాలో అంతవరకు నేర్పించేసి, మళ్ళీ వాటి నుంచి తల్లే విడిపోతుంది లేదా పిల్లలు దూరం అయిపోతాయి. అంటే మళ్ళీ అవి ఎక్కడున్నాయి? ఎలా ఉన్నాయి? తింటున్నాయా లేవో? ఇటువంటి ఆలోచన కేవలం మానవుడు మాత్రమే తను ఉన్నంత కాలం తన పిల్లల్ని చూసుకోవాలి, జాగ్రత్త పెట్టుకోవాలని ఆలోచన చేస్తాడు. ఇదంతా ఎవరు సృష్టించుకున్నారో ఆ బంధాలు, బాంధవ్యాలు అంత బలంగా అంటే మనమే సృష్టించుకున్నాం. మరలా ఉండకూడదా అంటే ఉండొచ్చు. కానీ ఇక్కడ మన స్వేచ్ఛ కూడా ఇంపార్టెంట్. వాటన్నిటిలోంచి స్వేచ్ఛ గూడా ఇంపార్టెంట్. ఆ స్వేచ్ఛని పొందినప్పుడే మనం ప్రశాంతతను పొందుతాం. ఎప్పుడూ అదే ఆలోచనలో ఉన్నప్పుడు ఏమో ప్రశాంతత పోతుంది. అంటే ఇక్కడ ఈ స్వేచ్ఛ అనే విషయంలో మీకు మీరు ఎంత స్వేచ్ఛ కల్పించుకుంటున్నారో, ఇతరులకు కూడా అంత స్వేచ్ఛ ఇస్తున్నట్టే. చూడండి కొంతమంది ఎలా ఆలోచిస్తారు అంటే, ఇంకా మాకెందుకు గైడ్ చేస్తున్నావు? అంటే పెద్దవాళ్ళు ఏదన్నా ఇలా చెయ్యి, అలా చెయ్యి అని చెప్పినా కానీ, ఇంకా ఎందుకు గైడ్ చేస్తున్నావు? మేము పెద్దవాళ్ళయ్యాం కదా! మాకు తెలుసు కదా! అంటే అక్కడ మీకు స్వేచ్ఛ పొందవలసిన అవసరం ఉంది. వాళ్ళకి స్వేచ్ఛనివ్వాల్సిన అవసరం కూడా ఉంది. నేను చెప్తే వినట్లేదు. నేను వాళ్ళ మంచికే చెప్తున్నాను గదా! అనే ఆలోచనలో మనం ఉంటాము. అయినప్పటికీ కూడా ఇక్కడ చూడవలసిందేంటంటే స్థితులు. ఒక స్థితికి వచ్చిన తర్వాత మన ఆలోచన దృక్పథం ఎలా ఉండాలి? అది ఇతరులను ప్రభావితం చేయవలసిన అవసరం ఉందా? లేదా? ఒకవేళ ఉంటే గనక ఎంతవరకు ఉండాలి? అనేది ప్రతీదీ కూడా మనకు అవగాహన ఉండాలి. ఒక్క నిమిషం మాస్టర్. ఓకే. సారీ. సో, స్వేచ్ఛ ద్వారానే మీకు ప్రశాంతత ఏర్పడుతుంది. ప్రశాంతత ద్వారా మీకు అవగాహన ఎక్కువ ఏర్పడుతుంది. ఎప్పుడైతే అవగాహన పెరుగుతున్నప్పుడు సామరస్యం వైపు మీరు వెళ్తూ ఉంటారన్నమాట. ఇవి 2 జరిగినప్పుడు మీ శరీరంలోని అణువులు అంటే ఇక్కడ ఏంటి అణువులకి, శరీరంలో ఉన్న కణాలకి, ప్రశాంతతకి సంబంధం ఏంటి అంటే వాటి యొక్క ప్రవాహంలో మార్పొస్తది. అంటే మీరు నెత్తి మీద ఒక బరువు పెట్టుకొని నడిచింది వేరు. మీకు ఎటువంటి బరువు లేకుండా నడిచింది వేరు. ఈ ఎమోషన్స్, ఈ బాండింగ్స్ అనేవి ఏం చేస్తాయంటే, మన కణకణంలో ఆ ఎమోషన్‌ని క్యారీ చేస్తాయి. ఆ క్యారీ చేసే క్రమంలో చూడండి మీరు జర్నీ చేయరు. మీ కుటుంబ సభ్యులు ఎక్కడో జర్నీ చేస్తుంటారు. కానీ మీకొక ఆలోచన ఉంటుంది. ఎలా వెళ్ళాడు? ఎలా ఉన్నాడో? ఎక్కడున్నాడో? చక్కగా వెళ్తున్నాడో లేదో? అంటే మీరు జర్నీ చేయకపోయినా, ఆ జర్నీ చేసే అంశాన్ని మీరు క్యారీ చేస్తున్నారు. ఆలోచన స్థాయి నుంచి శరీరం వరకు వెళ్ళిపోతూ ఉంటుంది. కొంతమంది దాన్నే మనాది అంటారు. లేకపోతే బెంగ అంటారు. ఎలా ఉన్నాడు? ఏంటి? అని చెప్పేసి అది బాడీలోకి తీసుకొని వీళ్ళు సిక్ అయిపోతారు. అంటే ఒక అంశము మనం అంతరంలోకి తీసుకున్నప్పుడు కేవలం ఆలోచన నుంచి మన శరీరంలోకి వెళ్ళిపోతుంది. అదే విధంగా దాన్ని రిలీజ్ చేసుకున్నప్పుడు అది మళ్ళా మన యొక్క శరీరంలో ఉన్న కణాలను కూడా అలాగా ఫ్రీ ఫార్మ్ చేస్తుంది. ఎప్పుడైతే అది ఫ్రీ అయిపోతాయో, వాటి స్వేచ్ఛ వాటికి అందించబడుతుందో, అప్పుడు వాటి యొక్క కంపన స్థాయిలు పెరుగుతాయి. ఎప్పుడైతే కంపన స్థాయిలు పెరిగాయో, అవి మళ్ళీ తేజోవంతం అవుతాయి. అదే కదా క్లియర్‌గా చెప్పిందిక్కడ. ఓ తేజస్సు నాలో నుంచి వెలువడడం ఆరంభించింది. అంటే అవి ఫ్రీ అయినప్పుడు మనలో ఒక తేజస్సు వస్తది. అదే ప్రాణశక్తి అనేది పెరగడం. ఒక ఫ్రీ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ అనేది పెరగడం అన్నమాట. మనం దానికి ఏం కొత్తగా సృష్టించక్కర్లేదు. ఉన్నదానికి స్వేచ్ఛనివ్వడం వల్లే మనకి ఆ ఎనర్జీ వచ్చింది. ఆ ఎనర్జీ ఏమైంది? ప్రకంపన తీవ్రతలు పెరిగి కాంతి శరీరంగా మారింది. ఎంత చక్కగా వివరించారు చూడండి. మనకి ఇప్పటివరకు తెలియని అంశాన్ని ఒక్క పారాగ్రాఫ్‌లో ఎంత డీటెయిల్‌గా ఇచ్చేసారు. కాబట్టి కృష్ణ పక్షంలో వెన్నెల క్షీణిస్తూ ఉన్నట్లే క్రమేపీ దేహం కూడా అదృశ్యమైపోయింది. మెల్లగా శరీరం కూడా డిసప్పియర్ అయిపోయింది. ఉన్నట్లుండి ఓ రాత్రి చంద్రుడు ఉండే చోట నేను అయిపోయాను. చంద్రుడు ఎక్కడైతే ఉన్నాడో తను అక్కడ ఉండిపోయాడు. ఇప్పటివరకు సాగినట్లు ప్రస్తుతం ఆలోచనలో నేను పయనించలేదు. అంటే ఇప్పటివరకు వెళ్ళినట్టు సూక్ష్మ శరీరంతోటో వేరే తలంలోనో నేను లేను. ఇప్పుడు ఎలా ఉన్నాను? నా దేహ ప్రకంపనలు, కాంతి ప్రకంపనల తీవ్రత తెచ్చుకొని నా ఉనికి సర్వస్వంతో విహరించగలిగాను. కంప్లీట్‌గా తన యొక్క కాన్షియస్‌నెస్ విత్ ఫిజికల్ బాడీ, ఫిజికల్ ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో వీటిని వాటి ప్రకంపన తీవ్రత పెంచుకొని అంటే మనం ఇక్కడ ఉన్నప్పుడు అంటే లైక్ ఈ శరీరంతో ఇలా వెళ్ళలేం. అదే ఒక రాకెట్‌లోని ఇలా వెళ్ళామనుకోండి. రాకెట్ కొన్ని వందల కిలోమీటర్ల వేగంతో వెళ్తే అదే వేగంతో మనం వెళ్తాం.
కానీ దానికి తగ్గట్టుగా కొద్దిగా మనం ప్రిపేర్ అవుతారు. దానికి ఇప్పుడు ఆస్ట్రోనాట్స్ వీళ్ళందరూ కూడా ఒక 6 మంత్స్, 7 మంత్స్ ఆ స్పేస్‌లో ఎలా ఉంటుందని బాడీకి అలవాటు చేయడం కోసము ముందుగా ఇక్కడ భూమి మీద అటువంటి అట్మాస్ఫియర్ క్రియేట్ చేసి, వాతావరణం అలా క్రియేట్ చేసి దాంట్లో వాళ్ళు ఉంటారనమాట. అంటే ఈ ప్రాసెస్ అంతా జరగడానికి కొంత టైం పడుతుంది. ఆ ప్రాసెస్‌ని ఇలా అలవాటు చేసుకొని తన శరీరంతోటి ఆ ప్రకంపన తీవ్రతతోటి చంద్రుడి మీదకి వెళ్ళిపోయాడనమాట. వివరించగలిగాను. ఎన్నడూ వినని కనని మహత్కార్యాన్ని సాధించగలిగినందుకు మహా ఆనందంతో నేను పొంగిపోయాను. అయినా మళ్ళీ వెనక్కి తిరిగి వచ్చాను. మళ్ళీ తిరిగి వచ్చాడు. ఎందుకు? మనకి జ్ఞానాన్ని, ఈ యొక్క అద్భుతమైన అంశాల్ని మనకు అందించడం కోసం. మరోసారి కూడా అలా చేయగలుగుతానేమో పరీక్షించడానికి. మళ్ళీ అలా ఎందుకంటే ఇంతకు ముందు ఒకసారి ఏమైంది, 'ఆస్ట్రల్ బాడీ' రిలీజ్ అయింది. రిలీజ్ అయిపోయిన తర్వాత గాల్లోకి వెళ్లారు. గాల్లోకెళ్ళిన తర్వాత అక్కడి నుంచి చూసి భయమేసి కింద పడిపోయారు. మళ్ళీ అలా చేయడానికి 2 సంవత్సరాలు ప్రయత్నం చేశాడు తను. 2 సంవత్సరాలు ప్రయత్నం చేసి మళ్ళీ అలసి సొలసి ఒకరోజు పడుకుంటే నిద్రలో మళ్ళీ సెకండ్ టైమ్ అయింది. అలాగే ఇప్పుడు ఫస్ట్ టైమ్ అయింది కదా! విత్ ఫిజికల్ బాడీ టు లైట్ బాడీకి షిఫ్ట్ అవ్వడం. మళ్ళీ లైట్ బాడీ నుంచి మళ్ళీ ఫిజికల్ బాడీకి ఎందుకొచ్చాడు అంటే, మళ్ళీ అలా చేయగలనా లేదా అని పరీక్షించుకోవడానికి అని చెప్తున్నారు. సాధించాను. మళ్ళీ మళ్ళీ ఆ స్వేచ్ఛా పయనాన్ని 63 సార్లు అవలీలగా చేసి, ఆ తర్వాత నా చివరి అధిరోహణాన్ని సాధించాను. ఇలాగా ఫిజికల్ బాడీ టు లైట్ బాడీ, లైట్ బాడీ టు ఫిజికల్ బాడీ, ఫిజికల్ బాడీ టు లైట్ బాడీ, లైట్ బాడీ టు ఫిజికల్ బాడీ. అంటే 3 డైమెన్షన్ టు హైయర్ డైమెన్షన్, హైయర్ డైమెన్షన్ 3 డైమెన్షన్. సో, పదార్థ స్థితి నుంచి వాయిడ్ స్టేట్, వాయిడ్ స్టేట్ నుంచి పదార్థ స్థితి. ఇలాగా 63 టైమ్స్. 1 కాదు, 2 కాదు. 63 సార్లు. అది కూడా ఎలా చెప్తున్నాడు? అవలీలగా చేసి, ఆ తర్వాత నా చివరి అధిరోహణాన్ని సాధించాను. శ్వాసక్రియ మీకు ఎంత సహజంగా సాగుతుందో, అంత సహజంగానే అధిరోహణ స్వేచ్ఛాయానం నాకు సాధ్యపడుతుంది. అంటే ఇప్పుడు మనకు శ్వాసకి ఏమైనా ప్రయత్నం చేస్తున్నామా చెప్పండి? మనం ఇప్పుడు శ్వాస తీసుకుంటున్నాము. శ్వాసకేమన్నా ప్రయత్నం చేస్తున్నామా? మనం పడుకున్నా, పడుకోకపోయినా, ఎలా ఉన్నా, ఎక్కడున్నా, ఇబ్బందుల్లో ఉన్నా, బరువు మోస్తున్నా, కష్టంగా ఉన్నా శ్వాస ప్రక్రియ తానంతట తాను జరుగుతుంది. శ్వాస ప్రక్రియ ఎంత సహజంగా జరుగుతుందో, తన యొక్క అధిరోహణ అనేది కూడా అంత సహజంగా జరిగిందని చెప్తున్నాడు. 63 టైమ్స్ అలవోకగా, అవలీలగా. వాయువునే అయ్యాక ఆది వరకు నేను ఎంత సారీ. వాయువుని అయ్యాక అది వరకు అంతకుముందు నేను ఎంత పరిమితుడిగా ఉండేవాడినో, పంచభూతాలు ఎంత స్వేచ్ఛగా ఉంటున్నాయో గ్రహించాను. ఏ అదుపుకు లొంగని మహాశక్తిగా నేను పరిగణించాను కనుక. అంటే అలాగయిన తర్వాత ఇంతకు ముందు అంటే ఇప్పుడు మనం ఉన్న స్థితిలో ఎంత పరిమితంగా ఉండేవాడినో, పంచభూతాలు ఎంత స్వేచ్ఛగా ఉంటున్నాయో అనేది తను అర్థం చేసుకోగలిగాడు. అంటే మనకంటే స్వేచ్ఛగా ఏమున్నాయి అంటే ఇక్కడ పంచభూతాలే ఉన్నాయని చెప్తున్నాడు. ఇప్పుడున్న మనస్థితికి. ఆ అదుపుకు లొంగని ఏ అదుపుకు లొంగని మహాశక్తిగా నేను పరిగణించాను కనుక, ఇప్పుడు పంచభూతాల కంటే కూడా అతీతంగా మారిపోయాడు తను పూర్తిగా. భారరహిత స్థితిని అందుకున్నాను కనుక కంప్లీట్‌గా లివిటేట్ అయిపోయేవాడు తను. భారరహిత స్థితి, భారము అనేది లేదు. కాలాతీతుడిని అయ్యాను కనుక రూపరహిత స్వయం ప్రజ్వలిత అభేద్య అగోచర మహాశక్తినే నేనయ్యాను. చూడండి. రూపరహిత, రూపం లేదు. స్వయం ప్రజ్వలిత, తను ఎలా అనుకుంటే అలాగా. అభేద్య అంటే దాన్ని బద్దలు కొట్టడం గాని, నరికేయడం గాని ఇలా ఏమీ లేదు. అగోచర మహాశక్తినే నేనయ్యాను. లోయల్లోకి, కనుమల్లోకి, కోణంలోకి యథేచ్ఛగా విహరిస్తూ మహాపర్వతాల్లోంచి, సముద్ర గర్భంలోంచి, భూతలంలోంచి దూసుకుపోగలుగుతూ ఎవరికీ కనిపించని వాడిగానే తయారయ్యాను. మరకత వర్ణపు ఆకులను తిరగేసి వెండి రంగుగా మార్చే అచల మహావృక్షాలను కదిలించగల మహామారుతంగా అంటే చూడండి తను ఒక గాలిలాగా అది కూడా మహామారుతంగా అని చెప్తున్నారు. పసిపాప ఊపిరితిత్తుల్లో చేరే శ్వాసగా, ప్రియుని ఊపిరిగా, మేఘాలను చెల్లాచెదురు చేసే ప్రభంజనంగా తయారయ్యాను. ఎన్ని విధాలుగా మారిపెట్టుండే పంచభూతాలతో పాటు సమన్వయం చెంది పంచభూతాల్లాగే తను కూడా ప్రయాణం చేస్తున్నాడు. వాయువునే అయ్యాక ఆత్మజ్ఞానం లేకపోవడం వల్ల మానవుడు ఎంత అల్పజీవిగా, ఎంత నిస్సహాయుడిగా ఉంటున్నాడో, ప్రజ్ఞానాన్ని ప్రాప్తించుకుంటే మానవుడు ఎంత మహోన్నతుడవుతాడో గ్రహించాను. చూడండి. వాయువునే అయ్యాక ఆత్మజ్ఞానం లేకపోవడం వల్ల అంటే వాయువు అయిపోయాడు తను. తినాలి. లేకపోవడం వల్ల బయట పెట్టి తినాలి. ఓకే. సో, ఆత్మజ్ఞానం లేకపోవడం వల్ల మానవుడు ఎంత అల్పజీవిగా అంటే ఇప్పుడు ఆత్మజ్ఞానం లేకపోవడం వల్లే అల్పజీవిగా ఉన్నాడు అని క్లియర్‌గా మెన్షన్ చేస్తున్నారు. ఎంత నిస్సహాయుడిగా ఉంటున్నాడో ప్రజ్ఞానాన్ని ప్రాప్తించుకుంటే అంటే ఇక్కడ
ఆత్మ జ్ఞానము, ప్రజ్ఞానము అనే 2 అంశాలను చెప్పి పెట్టారు మాస్టర్స్. ఇప్పుడు జ్ఞానము అంటే ఈ పుస్తకం ద్వారా మనం పొందేది జ్ఞానము. ఆత్మ జ్ఞానము అంటే ఆత్మ ద్వారా సందేశాలు పొందడము అనేది ఆత్మ జ్ఞానము. క్లియర్‌గా ఈ పాయింట్స్ చూడండి. పుస్తకం ద్వారా, స్వాధ్యాయం ద్వారా, వీడియోస్ ద్వారా, గురువుల ద్వారా ఇలా పొందేదంతా కూడా జ్ఞానము. ఆ జ్ఞానం ఏదైతే ఉంటుందో అలా కాకుండా ఆత్మ నుంచి అంటే సోల్ నుంచి ఇంట్యూషన్ ద్వారా కావచ్చు, ఇన్నర్ వాయిస్ ద్వారా కావచ్చు, ఒక గైడెన్స్ అనేది ఏదైతే ఉంటుందో అది ఆత్మ జ్ఞానము. ఆ ఆత్మ జ్ఞానాన్ని ఎప్పుడైతే ఆచరణలో పెడతామో అప్పుడు జ్ఞానాన్ని ఆచరణలో పెట్టినప్పుడు వచ్చేదే అనుభవం. అనుభవం ద్వారా వచ్చేదే ప్రజ్ఞ. ప్రజ్ఞానాన్ని ప్రాప్తించుకుంటే మానవుడు ఎంత అవుతాడో గ్రహించాను. ఎలా ఉండాలని మానవుడు సంకల్పిస్తాడో అలాగే తయారవుతాడని గ్రహించాను. ఇక్కడ క్లియర్‌గా చెప్పారు. ఎలా ఉండాలని మానవుడు సంకల్పిస్తాడో అంటే మీరు ఎలా ఉండాలనుకుంటున్నారు? మీకొక స్పష్టత కావాలి. ఎప్పుడైతే మీరు ఎలా ఉండాలి అనుకున్న ఒక స్పష్టతను మీలో నింపుకుంటారో మీరు ఆ విధంగానే ఉంటారు. అదే చెప్పారు. ఎలా ఉండాలని మానవుడు సంకల్పిస్తాడో అలాగే తయారవుతాడో గ్రహించాను. తాను దౌర్భాగ్యుడు అని, శక్తిహీనుడు అని పదే పదే నిందించుకుంటూ ఉంటే ఆ మానవుడు దౌర్భాగ్యుడే, శక్తిహీనుడే అవుతాడు. పత్రిజి గారు ఇదే పాయింట్ చెప్పారు. ఎప్పుడు కూడా నువ్వు అదే ఆలోచనలో పెట్టుకొని ఉన్నావంటే నువ్వు అలాగే అయిపోతావు అని చెప్పారు. అదే అంశము మళ్ళీ రామ్‌తా చెప్తున్నారు. వాయువుకు తానే అధిపతి అని అనుకుంటే చూడండి. వాయువుకు తానే అధిపతి అనుకుంటే నేను అయినట్లు మానవుడు వాయువుకు అధిపతి అవుతాడు. తనను దైవంగా భావించుకుంటున్న మానవుడు స్వయంగా దైవమే అవుతాడు. అంటే ఇక్కడేంటి? దేనితో మొదలవుతుంది మన ప్రయాణం అంటే భావనతో మొదలవుతుంది. ఒక ఆలోచనతో మొదలవుతుంది. కాబట్టి మీ పట్ల మీకొక భావనని మీరు పెట్టుకోవాలి. అయితే ఈ భావన పెట్టుకునే క్రమంలో కొన్ని మనం పైపైన అనుకున్నట్టు ఉంటాయి. అలా కాకుండా మనకొక దైవిక స్థితి అని ఒకటుంటుంది. ఆ దైవిక స్థితి గురించి కుదిరితే ఒకరోజు డిస్కస్ చేద్దాము. మనకు అవకాశం ఉన్నప్పుడు చాలా డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయాలన్నమాట. అది ప్రతి ఒక్కరిలో ఉంటుంది. మన ఆహ్, పర్సనల్‌గా ఉండే వాళ్ళకి గైడ్ చేయడం ఇంకా ఈజీ అవుతుందన్నమాట. వాళ్ళ లైఫ్ ఇప్పటివరకు ఎలా వెళ్ళింది, ట్రావెల్ అనేది స్టడీ చేస్తే ఆ దైవిక స్థితిని పట్టుకోవచ్చు. ఓకే. సో, జస్ట్ ఏదో ఆహ్, ఆ దైవిక స్థితి వల్ల ఏమవుతుంది అంటే చాలా మార్పులు తెచ్చుకోవచ్చు జీవితంలో. నేను ఆ విధంగానే స్టెప్ తీసుకోవడం జరిగిందనమాట. ఆ స్థితి ఏంటి అనేది మనం పట్టుకోగలగాలి. ఓకే. వాయువుకు తానే అధిపతి అని అనుకుంటే, నేను అయినట్లు మానవుడు వాయువుకు అధిపతి అవుతాడు. అంటే ఇక్కడ ఒక మనకి హింట్ ఇచ్చేసారు. మీరు ఏ విషయం పట్ల లోబడి ఉన్నారో, దాని పట్ల ఆధిపత్యాన్ని పొందాలి అనుకున్నప్పుడు, మీరు ఆధిపత్యాన్ని కలిగి ఉన్న స్థితిని ఎప్పుడూ అనుభూతి చెందుతూ ఉండాలి. భావన చేస్తూ ఉండాలి. ఎప్పుడైతే నేను ఇంతే అని కాకుండా దీన్ని నేను మార్పు చేయగలను అనే విధంగా మీ ఆలోచనని మార్పు చేసి, మీ భావన ఆ విధంగా మార్పు చేస్తే, వాయువుకి తానే అధిపతి అనుకుంటే, నేను అయినట్లు మానవుడు వాయువుకు అధిపతి అవుతాడు. మీ పరిస్థితులకి మీరు అధిపతిగా మారొచ్చు అనేది చెప్తున్నారు. తాను దైవంగా భావించుకుంటున్న మానవుడు స్వయంగా దైవమే అవుతాడు. ఈ ప్రజ్ఞ నాలో స్థితమైన తరువాత, నా ప్రియ సోదరులందరికీ అజ్ఞాత దైవాన్ని గురించి, జీవాధార శక్తిని గురించి బోధించసాగాను. చూడండి. ఈ ప్రజ్ఞ అంటే రామ్‌తాకి ఈ అనుభవాల నుంచి వచ్చిన ప్రజ్ఞ ఏదైతే ఉంటుందో నాలో స్థితమైన తరువాత అంటే ఏదో గ్రహించలేదు. అది ఎలా అయిపోయింది? తను అదిగా మారిపోయాడు. నాలో స్థితమైన తరువాత నా ప్రియ సోదరులందరికీ అజ్ఞాత దైవాన్ని గురించి, జీవాధార శక్తిని గురించి బోధించసాగాను. నా జీవిత లక్ష్యం నెరవేరి వృద్ధాప్యంలో ఒక శుభదినాన సింధు నదిన దాటి సింధు నదిని దాటి సింధు పర్వత చర్యల్లో 4 నెలల పాటు నా వాళ్ళందరికీ జ్ఞానాన్ని బోధించాను. చూడండి. క్లియర్‌గా చెప్తున్నారు. నా జీవిత లక్ష్యం నెరవేరి వృద్ధాప్యంలో అంటే వృద్ధాప్యము అంటే ఇక్కడ గుర్తుపెట్టుకోండి. రామ్‌తా ముసలివాడయిపోయాడని కాదు. తన అసెన్షన్ ఏదైతే ఉందో అసెన్షన్ అన్నీ కూడా జరిగి ప్రాసెస్ జరిగి ఇంక చాలు ఈ భూతలం మీద నేను ఫిజికల్‌గా చేయాల్సింది ఏమీ లేదు అని ఒక నిర్ణయానికి వచ్చి ఫిజికల్ బాడీ టు లైట్ బాడీ ఇంక ఫైనల్‌గా ఎళ్ళిపోయాడు. 63 టైమ్స్ తర్వాత ఫైనలైజ్‌గా ఏదైతే వెళ్ళాడో అప్పుడు ఉన్న ఏజ్‌ని తను వృద్ధాప్యంగా చెప్తాడన్నమాట. వృద్ధాప్యం అనగానే మళ్ళీ ముసలితనం ఆ విధంగా అనుకోవద్దు మనం. ఓకే. అంటే మానవుడిగా ఇక తను నిష్క్రమించి పూర్తి కాంతిగా మారిపోయిన స్థితే వృద్ధాప్యంగా చెప్తున్నాడు. ఓకే. వృద్ధాప్యంలో ఒక శుభదినాన సింధు నదిని దాటి సింధు పర్వత చర్యల్లో 4 నెలల పాటు నా వాళ్ళందరికీ జ్ఞానాన్ని బోధించారు. 4 మంత్స్ చెప్పారంట జ్ఞానాన్ని. ఆ జ్ఞానాన్ని, తన ప్రజ్ఞని. ఆ సత్య జ్ఞానాన్ని గ్రహించమని అందరినీ ప్రోత్సహించాను. దివ్య ప్రేరణలు ఏ బోధకుల వల్ల రావని సర్వ సృష్టి మూలంలోంచి అవి అందుతున్నాయి అని పరిబోధించాను. దివ్య ప్రేరణలు
ఏ బోధనల వల్లో, ఏ బోధకుల వల్లో రావని, సర్వ సృష్టి మూలంలోంచి అవి అందుతున్నాయని పరిబోధించాను. వాళ్ళకు నమ్మకం కలిగించేలాగా ఆశ్చర్యచకితులై, వాళ్ళు నిశ్చేష్టులై గుడ్లప్పగించి చూస్తున్న సమయంలో గాలిలోకి లేచాను. వాళ్ళందరికి కూడా నమ్మకం కలిగించేలాగా వాళ్ళు కళ్ళు తెరిచి గుడ్లప్పగించి చూస్తున్న సమయంలో గాలిలోకి లేచారనమాట. ఇక్కడ కూడా ఇంకొక పాయింట్ చెప్పారు. దివ్య ప్రేరణలు అని చెప్పారు అక్కడ. అంటే డివైన్ వైబ్రేషన్స్ అనుకోవచ్చు, లేకపోతే డివైన్ మూమెంట్స్ అనుకోవచ్చు. మనలో కలిగే ఒక ప్రేరణ అనమాట. ఆలోచన కూడా కాదు. ఆ ఒక వైబ్రేషన్. దివ్య ప్రేరణలు ఏ బోధనల వల్లో, ఏ బోధకుల వల్లో రావని, సర్వ సృష్టి మూలంలోంచి అవి అందుతున్నాయని పరిబోధించాను. అంటే మనలో కలిగే ప్రేరణలు ఏవైతే ఉంటాయో అవి ఎక్కడి నుంచి వస్తున్నాయి అంటే సృష్టి మూలం నుంచే వస్తున్నాయి. మనం అది గుర్తుపెట్టుకోవాలి. అంటే మనలో కలిగే ప్రేరణలు ఏంటి అనేది అవగాహన ఎరుకుతూ ఉంటే, ఆ ప్రేరణల యొక్క విశిష్టతను మనం పట్టుకోగలిగినట్లయితే గనక, అప్పుడు ఆ సృష్టి మూలంలో ఉన్నటువంటి అజ్ఞాత దైవము తను ఏది చెప్తున్నారో ఆ దైవంతో మనం కనెక్ట్ అవ్వచ్చు అనమాట. అని పరిబోధించాను. వాళ్ళకు సో నమ్మకం సృష్టి మూలం అంటే వాయిస్ స్టేట్ మేడం మాస్టర్. అంతే. అంటే సృష్టి మూలం అంటే ఈ సృష్టి మొత్తం ఎలా అయితే ఏర్పడిందో, అంటే అది ఇక్కడుంది, అక్కడుంది అనేది ఏమి మనకి డిస్క్రైబ్ చేయలేదు మాస్టర్. ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే, నార్మల్‌గా ఇప్పుడు ఈ బుక్ ద్వారా నేను మీకు చెప్తున్నాను. అంటే ఇక్కడ నేను చెప్తున్నాను, ఈ బుక్ ద్వారా చెప్తున్నాము, ఇవన్నీ రామ్‌తా చెప్తున్నాడు, వీటన్నిటికంటే కూడా ఈ యొక్క అంశాల యొక్క ప్రేరణ మనలో కలుగుతది ఒకప్పుడు. అవును కదా! ఇది నిజమే కదా! అంటే ఒక స్థితి మారినప్పుడు ఒక ప్రేరణ అంతరంలోంచి కలుగుతుంది. ఈ అంతరం నుంచి వచ్చే ప్రేరణ ఈ పుస్తకంలో ఉన్న జ్ఞానం ద్వారానో, నేను చెప్పడం ద్వారానో, రామ్‌తా చెప్పడం ద్వారానో జరగలేదు. సృష్టి మూలం నుంచి మీరు ఆ స్థితికి మార్పు చెందినప్పుడు మీరు డైరెక్ట్‌గా కనెక్ట్ అవుతారనమాట. అక్కడ నుంచి ఆ ప్రేరణ వస్తది. మీకు మాత్రమే అందుతుంది ఆ ప్రేరణ అనేది. ఆ ప్రేరణ ద్వారానే వస్తుంది అనేది చెప్తున్నాడు. ఎక్కడి నుంచి సృష్టి మూలం నుంచి వస్తుందని చెప్తున్నారనమాట. సృష్టి మూలము అనే దానికి ఏంటంటే సమస్త సృష్టిని నడిపించే శక్తి ఏదైతే ఉంటుందో ఆ శక్తి నుంచి అని అర్థం అంతే. అది అజ్ఞాత దైవంగానే చెప్తున్నారు. దానికి ఏమి రూపం గాని ఏమి ఎక్కడ మనకు సంబోధించలేదన్నమాట. అజ్ఞాత దైవంగానే చెప్తూ వెళ్తున్నారు. గుడ్లప్పగించి చూస్తున్న సమయంలో గాలిలోకి లేచాను. సంభ్రమంతో కొందరు స్త్రీలు కెవ్వున అరిచారు. భయమేసింది. అక్కడ సడన్ గా తన గాల్లో లేచేసరికి అక్కడ స్త్రీలు కెవ్వున అరిచారు. శిలల్లాగా స్తనులైపోయారు. అంటే బిగుసుకుపోయారనమాట. అక్కడ జరుగుతుంది చూసి బిగుసుకుపోయారు. సైనికుల చేతుల్లోని అస్త్రాలన్నీ నేల రాలిపోయాయి. షాక్‌కు గురైపోయారు అందరూ. అవి వదిలేసారు. నేను సంపాదించుకున్న విధంగానే తమ స్వీయ సాధనలతో ఆత్మజ్ఞానాన్ని సంపాదించుకోమని అందరినీ ఉద్బోధిస్తూ, అందరికీ నమస్కరిస్తూ, అందరికీ వీడ్కోలు చెబుతూ ఊర్ధ్వగతిని సాగుతూ నిష్క్రమించాను. అంతర్ధానమయ్యాను. కంప్లీట్‌గా తన ఫిజికల్ బాడీని అందరికీ చెప్తూ, ఆ జరిగే క్రమంలో అందరూ షాక్ అయిపోయారు చూస్తూ. సైనికులు కత్తులు పడిపోయాయి. స్త్రీలు అరుస్తున్నారు. మొత్తం స్తంభాలైపోయారన్నమాట చూసి. ఒక షాక్‌లోకి వెళ్ళిపోయారన్నమాట. సో, వెళ్ళిపోయి వాళ్ళందరూ చూస్తున్న సమయంలోనే వాళ్ళందరి ముందే తను కంప్లీట్‌గా ఊర్ధ్వగతిని సాగుతూ నిష్క్రమించాను. అంతర్ధానమయ్యాను. కంప్లీట్‌గా తను డిజాల్వ్ అయిపోయాడన్నమాట ఒక లైట్‌గా. మానవుల కంటే మహామేధోపేతంగా అతీతంగానే ఉన్న మానవులతో సహచర్యపు ఉనికిని కొనసాగిస్తూ ఉన్న ప్రకృతి మాతృకలను, ప్రకృతి మూలాలను, పంచభూతాలను గురించిన తదేక ధ్యానం వల్లే అజ్ఞాత దైవాన్ని నేను అన్వేషించగలిగాను. ఇక్కడ ప్రతిది మనకి హింట్ ఇచ్చేస్తున్నారు చూడండి. ఎంత క్లియర్‌గా ఇచ్చారు. మానవుల కంటే మహామేధోపేతంగా అతీతంగానే ఉన్న ఎలా ఉన్నాయి? మానవుల కంటే బలంగా ఉంది. మేధోపేతంగా అంటే చాలా తెలివితేటలు అతీతంగా ఉన్న మానవులతో సహచర్యపు ఉనికిని కొనసాగిస్తూ ఉన్న, అంటే మానవులతో సహచర్యాన్ని కొనసాగిస్తున్న ప్రకృతి మాతృకలను చూడండి. అంటే నేచర్, ప్రకృతి మాతృకలను, ప్రకృతి మూలాలను, పంచభూతాలను గురించిన తదేక ధ్యానం వల్లే. అంటే ఎప్పుడైతే నేచర్ తోటి మనకు కనెక్ట్ అయ్యి ఆ నేచర్‌లో ఉండే ఎలిమెంట్స్, నేచర్ యొక్క ప్రిన్సిపుల్స్, మూలాలు అని చెప్పినప్పుడు ప్రిన్సిపుల్స్, తదేక ధ్యానం వల్లే, వాటిని గమనిస్తడం వల్లే అజ్ఞాత దైవాన్ని నేను అన్వేషించగలిగాను. ఇది 100% ట్రూ మాస్టర్స్. మొన్న గుంటూరులో సెషన్ జరిగినప్పుడు, అంటే ఈ పాయింట్ ఎందుకు నాకు బాగా టచ్ అయింది అంటే, అంతకుముందు మనం సముద్రం దగ్గర ఉన్నప్పుడు కూడా ఆ యొక్క సముద్రంతో సమ్మేళనం అవ్వడము, అంటే లైక్ ఆ స్థితిలో
నా బాడీ అనేది లైట్ అయిపోయి షిఫ్ట్ అయిపోయింది. అలా చాలా మంది జరిగింది. నాకనే కాదు. అంటే ఆ స్థితికి మనం వెళ్ళగలగాలి. అది ఎలా సాధ్యము? అక్కడ ఉంటేనే సాధ్యమవుతుంది. ఇక్కడుండి అవ్వడము అంటే అవ్వచ్చు. కానీ దానికంటే బెటర్‌గా మనం ఎక్కడైతే ఉంటుందో అంటే వాటి ఎనర్జీస్‌తో మనం తీసుకుంటూ ఎందుకంటే ఇక్కడ అదే చెప్పారు. మానవుల కంటే మహోబలోపేతంగా ఉన్నాయని చెప్తున్నారు. పంచమాతృకలు ఏవైతే ఉన్నాయో ప్రకృతి ఇవన్నీ గూడా. అలాగే రీసెంట్‌గా కూడా మొన్న జరిగిన గుంటూరు వర్క్‌షాప్‌లో కూడా నేను మాట్లాడాను. సత్యనారాయణ మాస్టర్ వీళ్ళందరూ మాట్లాడిన తర్వాత ఒక మాస్టర్ మాట్లాడారు. ఆ మాస్టర్‌కి మేము తెలీదు. ఆ మాస్టర్ ఎవరో మాకు తెలీదు. బట్ వచ్చిన తర్వాత ఇందాక మాట్లాడిన అబ్బాయి ఎవరో చాలా ప్యూర్‌గా ఉన్నారు అని చెప్పి చెప్పడం జరిగిందనమాట. అంటే నేను ఎంత ప్యూర్‌గా ఉన్నానన్న విషయం నాకు తెలీదు. కానీ ఒకళ్ళు చెప్తేనే నాకది అవగాహనలోకి వచ్చింది. అంటే ఇది ఎలాగ ప్యూర్‌గా ఎలా మారాను అని చెప్పి నన్ను నేను చూసుకున్నప్పుడు, ఏదైతే నేను దారపల్లిలో ఉండి ప్రకృతితోటి నేనెప్పుడూ గూడా సమన్వయం అవుతూ ఉన్నానో, ఆ అయ్యే క్రమంలో ఆ ఎనర్జీసే నన్ను క్లెన్స్ చేసేస్తున్నాయి. ఆ ఎనర్జీసే నాకు ఒక ప్యూరిటీనిస్తున్నాయి. ఎందుకంటే ప్రకృతిలో ఉన్నదదే. అవే ఎలా ఉన్నాయని చెప్తున్నారు. మహోబలోపేతంగా, మేధోపేతంగా, అతీతంగా ఉన్నాయి. అంటే బలాన్నిస్తుంది ప్రకృతి. బలోపేతంగా. మేధోపేతంగా తెలివితేటలనిస్తుంది. దివ్యత్వాన్నిస్తుంది. అతీతంగానే ఉన్న మానవులతో సహచర్యపు ఉనికిని కొనసాగిస్తూ ఉన్న ప్రకృతి మాత్రికలను, ప్రకృతి మూలాలను, పంచభూతాలను గురించిన తదేక ధ్యానం వల్లే అజ్ఞాత దైవాన్ని నేను అన్వేషించగలిగాను. అంటే మనం తొందరగా ఒక స్థితి నుంచి ఇంకొక స్థితికి వెళ్ళాలంటే ఇక్కడ రామ్‌తా ఇండైరెక్ట్‌లీ చెప్పేదేంటంటే మనకి ప్రకృతి, ప్రకృతి, ప్రకృతి అని చెప్తున్నాడు. పంచభూతాలతో మమేకం అవ్వడానికే ప్రయత్నం చేయాలి. అవకాశం ఉన్నంత వరకు కూడా. అదే చెప్తున్నారు. ఓకే. ఏ మానవుడినైనా నేను ఎలా కనిపించాలి? నేను దేన్ని విశ్వసించాలి? నేను ఎలా జీవించాలి? అని అడిగారంటే మీకు మరణం తథ్యం. ఏ మానవుడినైనా నేను ఎలా కనిపించాలి? నేను దేన్ని విశ్వసించాలి? నేను ఎలా జీవించాలి? అని అడిగారంటే మీకు మరణం తథ్యం. ఇది సత్యం. చూడండి. నేను ఎవరిని పూజించాలి? నేను ఎవరిని విశ్వసించాలి? నేను ఎలా జీవించాలని అడిగారంటే మీకు మరణం తథ్యం. ఇది సత్యం. సమీపించి ఓ మారుతాన్నే నాకు జ్ఞానాన్నివ్వు నన్ను ఆవిష్కరించి జ్ఞానప్రాప్తిని నాకు కలిగించు అని వేడుకోండి. ఓ మారుతాన్నే ఓకే. అంటే ఆ గాలిని నాకు జ్ఞానాన్నివ్వు. నన్ను ఆవిష్కరించి జ్ఞానప్రాప్తిని నాకు కలిగించు అని వేడుకోండి. ఆ పవనం ఆలివ్ వర్ణం నుంచి వెండి రంగులు మిమ్మల్ని పరివర్తించి, లోయల్లోకి, పర్వత సానువుల్లోకి మిమ్మల్ని పట్టుకెళ్ళి, మీతో పాటు పరవశిస్తూ, మీతో పాటు ఆనందిస్తుంది సంపూర్ణ స్వేచ్ఛతో. ప్రకృతి మూలాల నుంచి జ్ఞానాన్ని గ్రహించిన నేను ఎంతో అదృష్టవంతుణ్ణి. సూర్యుడు ఏనాడు నన్ను విసుక్కోలేదు. చంద్రుడు ఏనాడు నన్ను ఓ విధంగా ఉండమని శాసించలేదు. పంచభూతాలు నా వైఫల్యాలు ఎప్పుడూ ప్రతిబింబించలేదు. పొగమంచుకు, తుషారము, పచ్చిగడ్డి వాసన, అటూ ఇటూ తిరుగాడే కీటకాలు, నిషీదిలో డేగకూతలు ఇవన్నీ గతి తప్పని విషయాంశాలు అతి సామాన్యతే వాటి నైజం. అంటే ఇక్కడ చూడండి, ప్రకృతి మూలాల నుంచి జ్ఞానాన్ని గ్రహించిన నేను ఎంతో అదృష్టవంతుణ్ణి అని చెప్తున్నారు. ఎస్, ఇట్స్ ట్రూ. సూర్యుడు ఏనాడు నన్ను విసుక్కోలేదు. అంటే నార్మల్‌గా ఇవి చూడండి, మనం ఉన్నాము. మనం గాని, ఇతరులు గాని ఏదన్నా కానీ ఒక చోటే అలాగే ఉన్నాము. లేకపోతే ఎలా పడితే అలా ఉన్నాం అనుకోండి. నువ్వు అలా ఉన్నావు, ఇలా ఉన్నావు, అది చేస్తున్నావు, ఇది చేస్తున్నావు అని ఎప్పటికైనా సరే, ఎంత కాలానికైనా సరే ఒక అంశాన్ని మనం ఇతరుల పైన పెడుతూ ఉంటాం. అలాగే సూర్యుడు ఎప్పుడు తన మీద విసుక్కోలేదు. చంద్రుడు ఏనాడు నన్ను ఓ విధంగా ఉండమని సాధించలేదు. ఇలా ఉండు, అలా ఉండని చెప్పేసి చంద్రుడు శాసించలేదు. పంచభూతాలు నా వైఫల్యాలను ఎప్పుడూ ప్రతిబింబించలేదు. అంటే ఇప్పుడు చూడండి, నువ్వు అలా ఉన్నావు, ఇలా ఉన్నావు, అది చేస్తున్నావు, ఇలా చేస్తే కరెక్ట్, అలా చేస్తే కరెక్ట్. అలాగా పంచభూతాలు ఏనాడు కూడా తన్ని ఇది చేయలేదనమాట. నువ్వు తక్కువగా ఉన్నావు, నువ్వు పొట్టిగా ఉన్నావు, నల్లగా ఉన్నావు, నీ వల్ల కాదు, అది కాదు, ఇది కాదని ఏ రోజు కూడా వైఫల్యాలను ఎప్పుడూ ప్రతిబింబించలేదు. పొగమంచుకు, తుషారము, పచ్చిగడ్డి వాసన, అటు ఇటు తిరుగాడే కీటకాలు, నిషీదిలో డేగ కూతలు ఇవన్నీ గతి తప్పని విషయాంశాలు. అతి సామాన్యతే వాటి నైజం. వాటికి ఏంటి అంటే అతి సామాన్యత, సింప్లిసిటీ. అవి ఎంత సింప్లిసిటీగా ఉంటాయో అదే వాటి యొక్క నైజం అనమాట. ఎంతో సహజంగా స్థిరత్వంతో కొనసాగి అవి నా నుంచి ఏమీ ఆశించడం లేదు. రామ్తా నన్ను ఆరాధించి నా తత్వాన్ని గ్రహించు అని సూర్యుడు కానీ, లేచి తలెత్తి చూసి నా అందాలను తిలకించు అని చంద్రుడు కానీ ఏనాడు నన్ను కోరడం లేదు. అవి సదా నా దృష్టిపథంలోనే ఉన్నాయి. అంటే చూడండి, ఇక్కడ ఏదైతే స్థితమై ఉందో, ఏదైతే తనకంటూ ఒక స్థితి కలిగి ఉందో ఆ స్థితిలోనే ఉన్నాయి తప్ప ఎదుటి వాటిని ఎప్పుడు కూడా తప్పులు ఎంచడం గాని, అలా ఉండి నన్ను ఆరాధించు, నన్ను ఇది చెయ్యి అలా అని ఏది చెప్పలేదన్నమాట.
అలాగే ఏదైతే చెప్పకుండా ఎప్పుడు ఒక స్థితమై ఉందో తన ద్వారానే సమస్తము పొంది ఆ స్థితికి తను మార్పు చెందాడు. అదే స్వేచ్ఛ, అదే ఉన్నతమైన స్థితి అని చెప్పి రామ్‌తా చెప్తూ ఆ అధిరోహణకి ఇవి సహాయపడ్డాయని చెప్తున్నారనమాట. అంటే సింప్లిసిటీ అనేది ఇక్కడ మనకు చాలా ఇంపార్టెంట్. ఆ సింప్లిసిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏవైతే ఉన్నాయో అవే శాశ్వతంగా ఉన్నాయి. ఏవైతే ఇతర అంశాలను పెట్టుకొని ఉన్నాయో దాంట్లో నింపుకొని ఉన్నాయో అవి మార్పు చేయబడ్డాయి. అంటే చూడండి, ఒక చెట్టు వల్ల ఎటువంటి ప్రయోజనం లేదనుకోండి, ఆ చెట్టుని ఎవ్వరు దేనికి వినియోగించరు. అంటే దాన్ని ఎవరు నరకరు. అదే ఒక గంధం చెట్టు, ఒక టేకు చెట్టు అయితే దాన్ని దొరికిన చోటకి అడవుల్లోకెళ్ళి మరి నరుక్కొని తెచ్చుకొని వాడుకుంటారు. అంటే ఎప్పుడైతే నాలో ఈ విశిష్టత ఉంది అని అవి వ్యక్తపరచడానికి లేకపోతే ఇతరుల ద్వారా అవి బయటికి వెళ్ళాయో అవేమైపోతాయి అంటే ఇంకో విధంగా వినియోగించబడే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి ఎన్ని ఉన్నప్పటికీ కూడా సింప్లిసిటీగా ఉండడమే ఇక్కడ ఇంపార్టెంట్. అదే వాటి నైజం అని చెప్తున్నారు. అంటే మనలో ఎన్ని ఉండనివ్వండి, ఎన్ని ఉన్నప్పటికీ కూడా సింపుల్‌గా ఉండగలగాలి. ఎంత సింపుల్‌గా ఉంటే ఇతరుల పట్ల మన దృష్టి అనేది అంత సహజంగా ఉంటుంది. ఎంత సహజమైన దృష్టి మన మీద ఉంటే మనం అంత కంఫర్టబుల్‌గా మన లైఫ్‌ని లీడ్ చేయగలుగుతాం. ఓకే. సో, అదే ఇక్కడ ప్రకృతి ద్వారా మనకు అందించిన అంశం. మనస్సును లగ్నం చేసి ప్రయత్నించిన మానవుడు అత్యంత స్థిరమై ఏ తీర్పులను చెయ్యని అతి సులభ గ్రాహ్యమైన సత్యం ప్రాప్తిస్తుంది. చూడండి, మనస్సును లగ్నం చేసి ప్రయత్నించిన మానవుడికి అత్యంత స్థిరమై ఏ తీర్పులను చెయ్యని అతి సులభాగ్రహమైన సత్యం ప్రాప్తిస్తుంది. అంటే ఇక్కడ మనస్సును లగ్నం చేసి ప్రయత్నించాలి. ఎప్పుడు అలా ప్రయత్నించిన మానవుడికి అత్యంత స్థిరమై ఏ తీర్పులను చెయ్యని, అంటే లైక్ ఏమి ఇవి ఉండవన్నమాట. దాన్ని ఏమంటారు, నో జడ్జ్‌మెంట్, నో కామెంట్ ఇలా అంటాం కదా. సో ఇటువంటి ఏమి ఉండవు. ఇతరుల పట్ల ఉండవు, వస్తువుల పట్ల ఉండవు, జంతువుల పట్ల ఉండవు. తన పట్ల తనకు కూడా ఏమీ ఉండదన్నమాట. అప్పుడు సులభాగ్రహమైన సత్యం ప్రాప్తిస్తుంది. అంటే సులభమైన సత్యాన్ని తను గ్రహించగలుగుతాడు. అందువల్లే మాయల మారి మూర్ఖ విపరీత వ్యాఖ్యానాలు చేసే బహుముఖ దేవతల్ని ఆరాధించి సంతుష్టుల్ని చేసే ఏ మానవుడి చేతుల్లోనూ నేను చిక్కుపడలేదు. అంటే ఇతర దేవతలు, ఆ దేవత ఇలా అవుతుంది, ఈ దేవత ఇలా అవుతుంది, అలా చేస్తే ఇలా బాగుంటుంది, అలా బాగుంటుంది అని చెప్పే విపరీత చేష్టలు చేసే ఏ మానవుని చేతుల్లోనూ నేను చిక్కుపడలేదు. ఇతరుల విశ్వాసాల మీదే ఆధారపడుతూ ప్రభుత్వ శాసనాల్లో, మత ప్రబోధాల్లో ఎందుకు వ్రాశారో, ఎవరు వ్రాశారో కూడా తెలియని చరిత్ర వ్యాఖ్యల్లో దైవాన్ని గ్రహించాలని సంకల్పిస్తూ సాధనలు చేస్తూ ఉన్నారు. కాబట్టి అశేష మానవ బాహుల్యాలకు ఇప్పటికీ సాధ్యపడని దైవావగాహనను ఈ భూతలం మీద ఒక్క జన్మలోనే అవలీలగా నేను సాధించగలిగాను. అంటే ఇంత ప్రాసెస్. అంటే చాలా మంది చూడండి చెప్తూ ఉంటారు, మీరు ఎన్నో జన్మలు సాధన చేస్తుంటారు, ఎన్నో జన్మల సాధన వల్ల ఇప్పుడు ఇలా అవుతుంది. అలాగనే ఏం లేదు మాస్టర్స్. అది ఇంతకాలం అలా చెప్పుకుంటున్నారు, అలా వచ్చారు. ఎన్నో జన్మలు సాధన చేస్తే ఈ జన్మలో అవుతుంది, ఈ జన్మలో అలాగే దానికి మనకి ఇక్కడ ప్రాక్టికల్‌గా చెప్తున్నారు కదా, రామ్‌తో అదే చెప్తున్నారు. అలాగా ఉండేవాడిని, అలా కాకుండా నేను డైరెక్ట్‌గా ప్రకృతితోటి కనెక్ట్ అయ్యాను కాబట్టి ఈ యొక్క జన్మ పరాపర అంశాలు గాని, ఇటువంటి కర్మ సిద్ధాంతాలు వీటన్నిటి ఏమీ లేవు. అవన్నీ వానిష్. ఎందుకంటే ఇవన్నీ మానవుడి యొక్క మస్తిష్కంలోనే ఉన్నాయి. ఎప్పుడైతే మానవుడి యొక్క మస్తిష్కం ప్రకృతితోటి అనుసంధానం అవుతుందో అవన్నీ కూడా డిజాల్వ్ అయిపోతాయి. అవేమి ఉండవు. అలా డిజాల్వ్ అయిపోయి క్లియర్‌గా చెప్పాడు. ఈ భూతలం మీద ఒక్క జన్మలోనే అవలీలగా నేను సాధించగలిగాను. ద ఫస్ట్ ఇన్కార్నేషన్. మొదటి జన్మలో నేను కిరాతుడిగా ఉన్నాడు, దుష్టుడిగా ఉన్నాడు, దారుణాలు చేశాడు, బాధపడ్డాడు, కృషించిపోయాడు, కుంగిపోయాడు, ఆకలి దప్పులుగా ఉన్నాడు, ఎన్నో యుద్ధాలు చేశాడు, రాజ్యాలు పొందాడు, అవమానానికి గురయ్యాడు, ఎన్నో పడి చివరికి తను దైవంగా మారిపోయాడు. అది ఎలా సాధ్యమైందంటే ప్రకృతి వల్ల తనకి ఈజీ అయిపోయిందని చెప్తున్నాడు. ఓకే. ఇంత జరిగిన ఇప్పటికీ మానవుడు తన విపరీత వ్యాఖ్యానాలను నమ్ముకుంటూ తన అజ్ఞానపు ఖైదులోనే చెరపెట్టబడి కొనసాగుతూ మాయావిగానే మనుగడ సాగిస్తూ మరణం వాతే పడుతున్నాడు. అంటే చూడండి, ఇన్ని జ్ఞానాలు, ఇంతమంది గురువులు, ఇన్ని దేవతలు ఉన్నప్పటికీ కూడా మరణాన్ని ఎందుకు జయించలేకపోతున్నాడు అంటే అవి అంతవరకే పరిమితం అయిపోయాయి కాబట్టి, అంతవరకే జ్ఞానాన్ని ఇస్తున్నాయి కాబట్టి, దాన్ని అంతవరకే మనం స్వీకరించగలుగుతున్నాం కాబట్టి అక్కడ వరకే ప్రయాణం సాగుతుంది అని చెప్తున్నారు అనమాట. అందుకనే చూస్తే గనక దీంట్లో కూడా మనకి 4 ఆశ్రమాలు ఇచ్చినప్పుడు, అంటే బాల్యాశ్రమం, యవ్వనాశ్రమం, నెక్స్ట్ గృహస్థాశ్రమం, తర్వాత వచ్చేసి వనప్రస్థాశ్రమం అంటారనమాట. సో లాస్ట్‌లో ప్రకృతితోనే ఎలైన్ అవ్వమని ఇచ్చారు మనకు కూడా. ప్రతి ఎలనే క్రమంలో
ఎవరైతే వెళ్లారో వాళ్ళు ఎటువంటి స్థితిని పొందారు? అంటే చాలా మంది ఇమ్మోర్టల్ మాస్టర్స్ ఉన్నారు. ఫిజికల్ ఇమ్మోర్టల్ మాస్టర్స్ చాలా మంది ఉన్నారు. కానీ వాళ్ళ యొక్క ఉనికి అనేది చాలా తక్కువగా ఉంది భూతలం మీద. ఏదైతే ఇచ్ఛామరణము సంభవించుకున్న వాళ్ళు బోలెడంత మందున్నారు. అది వాళ్ళకి తెలుసు. పలానా టైంకి చనిపోతాను అని తెలిసిన వాళ్ళు 100లో దగ్గర దగ్గర 50-60% ఉంటారు. కానీ ఎవరికీ చెప్పరు. కానీ వాళ్ళు చనిపోతున్న విషయం వాళ్ళకి తెలుసు. దాన్నే ఇచ్ఛామరణం అంటారు. ముందుగానే తెలిసిపోతూ ఉంటుంది. ఎవరన్నా దాన్ని మార్పు చేసుకోవాలనుకున్న వాళ్ళు సంకల్ప శక్తితో దాన్ని మార్పు చేసుకోవచ్చు. లేదు అనుకున్న వాళ్ళు సడెన్‌గా ఆ యొక్క దృష్టి లేని వాళ్ళు ఆ ప్రాసెస్ జరిగే క్రమంలో అలా వెళ్ళిపోతారు. భయాలను పెట్టుకొని ఉంటారు కాబట్టి దానికి తగ్గట్టుగా వెళ్ళిపోతారు. ఎవరైతే ఇలా కాంతిగా మారాలి అనుకోని దృష్టి పెడతారో వాళ్ళు ఆ విధంగా మార్పు చేసుకోవచ్చనమాట. ఎక్స్‌పాండ్ చేసుకోవచ్చు. దాన్నేమంటారు? మన యొక్క కాలాన్ని గాని, మన యొక్క జీవితాన్ని గాని, మన యొక్క అణువుల్ని గాని, శరీరాన్ని గాని మార్పు చేసుకోవచ్చు. అదే కదా! మానవుడు ఏ విధంగా దేని మీద ఆధిపత్యాన్ని సాధించాలనుకుంటే దాని మీద ఆధిపత్యాన్ని సాధించగలడు. మీరు మరణం మీద ఆధిపత్యాన్ని సాధించాలి. ఎందుకు సాధించాలి అనే దాన్ని కూడా మీరు ఒక స్పష్టత తెచ్చుకున్నారనుకోండి. మీరు ఏముంది దానికి పెద్ద రీజన్స్ ఏం అవసరం లేదు. ఒక 1000 ఏళ్ళు బతికితే ఎలా ఉంటుందో ఉండాలి అనే కోరిక మీలో బలంగా ఉంది. అది చాలు. అది సరిపోతుంది మీకు. దానికేదో గొప్పగా సంకల్పాలుండాలి. ఆ 1000 ఏళ్లుండి నేను ఏదో చేయాలి భూమి మీద అలాంటివి కూడా ఏం అవసరం లేదు. మీకు ఒక డిజైర్ ఉందంతే. ఆ డిజైర్ ఎంత కాలం కావాలంటే అంత కాలం మీరు కంటిన్యూ చేసుకోవచ్చు. దట్ ఈస్ పవర్ ఆఫ్ అవర్ ఎబిలిటీ అనమాట. మన సంకల్ప శక్తికున్న పవర్ అలాంటిది. కాబట్టి అదే విధంగా ప్రయత్నం చేసినట్టయితే అది కంప్లీట్‌గా మనకి స్థితమై రావాలి. మన అంతరం నుంచి వచ్చినప్పుడు అదే సాధ్యపడుతుంది. ఓకే. సో, ఇలాగా ఎవరైతే ఈ మిస్టేక్స్ చేస్తూ వచ్చారో వాళ్ళే మరణం వెనకాల వెళ్తున్నారు. తెలుసుకోవాల్సిన విషయాలన్నిటిని నా అధిరోహణ తర్వాతే నేను గ్రహించగలిగాను. అంటే ఈ విషయాలన్నీ ఎప్పుడు తెలిసాయి రామ్‌తాకి అంటే అధిరోహణ తర్వాతే తెలుసుకున్నాడు. తనకి కూడా ముందేం తెలీదు ఇవన్నీ కూడా. శరీర సాంద్రతను అధిగమించే జూలువారి ఆలోచనల స్థాయిని అందుకోగలిగాను కనుక, ఆ ప్రయత్నంలో ఏ ప్రతిబంధకాలు నన్ను ఆపలేకపోయాయి. నిజంగా మానవుడు మౌలికంగా దైవమే. నిజంగా మానవుడు మౌలికంగా అంటే తన యొక్క స్థితి అనేది దైవ స్థితే అన్న సత్యాన్ని అప్పుడే నేను గ్రహించగలిగాను. అధిరోహానికి ముందు ఆత్మ గురించి కానీ, భౌతిక శరీరాన్ని అధిగమించే చరించే తంత్ర అభ్యాసాల గురించి కానీ నాకు తెలియవు. ఈ యొక్క అధిరోహానికి ముందు తనకేమి తంత్ర విద్యలు, మంత్ర విద్యలు ఇలాంటివి ఏమీ తెలీదనమాట. ఆత్మ ఇలా ఉంటుంది, శరీరం వేరే, ఆత్మ వేరే ఇలాంటివి కూడా ఏమీ పెద్దగా ఏమి తెలియవు. నా ప్రయత్నం వల్ల లభించిన శాంతిని గురించి మాత్రమే, జీవితంలో నాకు లభించిన ప్రశాంతత గురించి మాత్రమే నాకు తెలుసు. అంటే ఒక ఫేజ్ నుంచి ఒక ఫేజ్‌కి షిఫ్ట్ అయిపోయాడు. ఆ షిఫ్ట్ అయిపోయిన దాంట్లో శాంతి, ప్రశాంతి అనే స్థితులకి తను అందుకున్నాడు. అది మాత్రమే తనకు తెలుసు. ప్రీతితో జీవితాన్ని ఆకాశంలో అవలోకించిన అద్భుతాలను ప్రతి పగలు, ప్రతి రేయి పరిగ్రహిస్తూ గడిపాను. అదే నా జీవితం. బలీయమైన, మహత్వపూర్ణమైన వాయువుతో తదాత్మ్యం చెందుతూ నేను ఆత్మ ప్రేమికుడిని కాగలిగాను. నా అవగాహనలో అన్నింటినీ నా మీద కేంద్రీకరించుకోవడం వల్ల నా జీవితం పరిపూర్ణమైంది. అంటే చూడండి, జీవితం పరిపూర్ణం అవ్వడానికి ఏం చేయాలో కూడా ఇక్కడ చెప్పేస్తున్నారు. నా అవగాహనలో అన్నింటినీ నా మీద కేంద్రీకరించుకోవడం వల్ల. అంటే ఇప్పుడు మన దృష్టి ఎక్కడుండాలి? కేంద్రీకరించడము అంటే దృష్టి పెట్టడము. ఎక్కడుండాలి? నా పట్లే ఉండాలి. నా అవగాహనలను అన్నింటినీ అంటే సమస్త అవగాహనలను బయట కాకుండా, బాహ్యంలో కాకుండా నా మీద కేంద్రీకరించుకోవడం వల్ల నా జీవితం పరిపూర్ణమైంది. అదే అంతర్ముఖం కావడం. ప్రశాంతత నాలోకి ప్రసరించింది. నా ప్రజ్ఞ పెరిగింది. అజ్ఞాత దైవంతో తాదాత్మ్యం అప్పుడే నాలో సిద్ధించింది. అంటే అజ్ఞాత దైవంతో తాదాత్మ్యం సిద్ధించాలంటే అంతర్ముఖం అవ్వాలి. ఎప్పుడైతే నా మీద నేను దృష్టి పెడతానో, నా జీవనం పట్ల, నా స్థితి పట్ల నేను ఎప్పుడైతే దృష్టి పెడతానో, అప్పుడు అంతర్ముఖం అవుతూ ఆ ఆత్మస్థితి నుంచి అజ్ఞాత దైవం వైపు ఆ యొక్క ప్రయాణం జరుగుతుంది. ప్రజ్ఞగా మారుతూ ఆ స్థితులన్ని ద్వారా వెళ్తామని చెప్తున్నారు. నేను మారింది గాలిగా కాదు. గాలి నాకు అందించిన ఆదర్శంగా నేను పరివర్తుడయ్యాను. వాయువుకి నేనెప్పుడు అధిపతినే అయ్యాను. స్వేచ్ఛ, వ్యాపకత్వం, జీవితంలో తాదాత్మ్యం అనే అగోచర ఆశయమే నేను అయ్యాను కాబట్టి, ఆ లక్షణాలను సంతరించుకున్న తరువాతే అజ్ఞాత దైవాన్ని నాస్తిత్వాలను నేను అర్థం చేసుకోగలిగాను. నా జీవితాశయం అదే కనుక. ఆ అవగాహన నా అంతరంలోంచే ఉద్భవించి, నా అవగాహన పరిధిని మరింతగా విస్తరించింది. అంటే ఈ అవగాహన ఎక్కడి నుంచి వచ్చింది? అంతరంలోంచే వచ్చిందనమాట. సో, మనం ఎప్పుడైతే అంతర్ముఖం అవుతామో ఆల్రెడీ అంతర్ముఖం అయ్యే ఉన్నాం మాస్టర్స్. ఇక్కడ చూడండి, ఇంకా నేను వేరు, దైవం వేరు, అంతర్ముఖం అవ్వాలి, లోపలేదో తెలుసుకోవాలి. ఇవన్నీ ఏంటంటే పైన ఉన్న అపోహలు, పైన ఉన్న తెరలు. ఎప్పుడైతే ఈ తెరలను మీరు ఎప్పుడైతే తెరుస్తారో,
ఆటోమేటిక్‌గా మీకు అదే దర్శనం జరుగుతుంది డైరెక్ట్‌గా. ఆ సత్య దర్శనము అనేది మీకెంత దూరంలో లేదు. కేవలం ఈ పైన ఉన్న పొరల్ని తొలగించుకోవడం మనం చేయాల్సిన పననమాట. ఎందుకంటే ఉన్నది సత్యమే. ఉన్నది దైవమే. మీలో స్థితమై ఉన్నది దైవమే. ఆ దైవానికి మధ్య మనం కొన్ని పొరలు, కొన్ని యుగాలుగా, కొన్ని తరతరాలుగా నింపుకుంటూ వచ్చాము. ఆ యొక్క పొరలను తొలగించుకుంటూ వెళ్ళడమే మనం చేయవలసింది. ఏదో కొత్తగా సృష్టించేదేమీ లేదు. ఉన్నదాన్ని దర్శించుకోవాలంతే. అంటే భూమి లోపల ఎక్కడో బంగారం ఉంది. మా తాత ముత్తాతలు ఎవరో ఒక 100 అడుగుల లోతులో ఎక్కడో పెట్టారు. నేనేం చేయాలి? అది ఉందా అని తెలుసుకోవడం కూడా అవసరం లేదు. ఎందుకంటే ఆళ్ళు ఉందని చెప్పేసారు ఆల్రెడీ. రాంతా మనకి క్లియర్‌గా ఇచ్చేసారు. ఇప్పుడు మనం చేయాల్సిందేంటి? ఆ తవ్వి ఈ పైన ఉన్న పొరలన్నీ తొలగించి ఆ బంగారాన్ని మనం చూడగలగాలి. ఎందుకంటే అది అక్కడే ఉంది కాబట్టి. అలాగే మనలో దైవత్వము, దివ్యత్వం ఏదైతే ఉందో అది మనలోనే ఉంది. ఇంతకాలం నింపుకున్న పొరలు ఎప్పుడైతే నా మీద నేను దృష్టి పెడతానో, అంతర్ముఖం అవుతూ ఉంటానో, ఎటువంటి పొరలు నేను తొలగించుకోవాలి, ఎటువంటి పొరలు నా వ్యక్తిత్వాన్ని పట్టుకొనున్నాయి, ఆ వ్యక్తిత్వాన్ని దివ్యత్వంగా ఎలా మార్చుకోవాలని ఒక్కటి ప్రయత్నం చేస్తూ మీరు కంప్లీట్‌గా ఒక ప్రశాంతమైన స్థితికి వచ్చారు అంటే, అక్కడి నుంచి మీరు అంతర్ముఖం అవుతూ తాదాత్మ్యం అంటే ఈ యొక్క పరిపూర్ణ తత్వంతోటి మీరు అనుసంధానం అవుతూ ఉంటారన్నమాట. అంటే మీలో రియలైజేషన్స్, ఎన్‌లైట్‌మెంట్ ఇవన్నీ కూడా సహజంగా జరుగుతూ ఉంటాయి. చాలామంది ఎన్‌లైట్‌మెంట్ అవ్వడం గొప్ప విషయం అనుకుంటారు. ఎన్‌లైట్‌మెంట్ అవ్వడం అనేది పిల్లోడికి ఏ అని చెప్తే వాడు వెంటనే ఏ అని రాసాడనుకోండి అదే ఎన్‌లైట్‌మెంట్. దానికి 100 సార్లు దిద్దక్కర్లేదు. అంత సింపుల్ ఎన్‌లైట్‌మెంట్ అంటే నా దృష్టిలో అయితే గనుక. ఎన్‌లైట్‌మెంట్ అంటే అవగాహన కలిగి ఉండే స్థితి అంతే. ఒకసారి చెప్పిన దాన్ని పూర్తిగా విశ్వసించి దాన్ని పట్టుకునే స్థితి. అంటే పిల్లోడికి ఒక్కసారి ఏ అని చెప్పామనుకోండి, వెంటనే రాసాడనుకోండి, హి ఈస్ ఎన్‌లైటెడ్ అంతే. దాని గురించి ఎలాగా, ఎక్కడ, ఎలా వెళ్ళాలి, కింద నుంచి రాయాలా, పైనుంచి రాయాలా, ఏమి డౌట్ లేకుండా వచ్చాడు అంటే అది. ఆ స్థితికి మనం రాగలిగితే గనక ప్రతీదీ మీకు కరెక్ట్‌గా కనిపిస్తూ ఉంటుంది. దానికేం మన పెద్ద మహర్షియో, ఋషివో ఎన్నో గ్రంథాలు చదవాల్సిన అవసరం లేదు. మన పట్ల ఒక అవగాహన కలిగి ఉంటే చాలు. అదే ఎన్‌లైట్‌మెంట్. మన పట్ల మనకి కలిగిన స్పృహే ఎన్‌లైట్‌మెంట్. ఎప్పుడైతే మన పట్ల మనకొక స్థితిని కలిగి మనం దాన్ని గ్రహించగలుగుతామో, అంతరంలో ఉన్న అంశాల పట్ల మార్పు చేస్తూ ఉంటే బాహ్యంలోయి మారిపోతూ ఉంటాయి. ఎందుకంటే అంతరంలో ఉన్న భావనల యొక్క సృష్టే బాహ్య సృష్టి. అంతరంలో ఉన్న భావాలను మార్పు చేస్తున్న కొద్దీ బాహ్యంలో మార్పులొస్తూ ఉంటాయి. మీరు కావాలంటే ప్రయత్నం చేయండి. ఇప్పుడు ఎవరైతే మనతో నెక్స్ట్ ఇయర్ జర్నీ చేయబోతున్న 1 ఇయర్ మెంబర్‌షిప్‌లో వాళ్ళకి ప్రాసెస్ ఇలాగే ఉంటుంది. ఉన్న సిట్యుయేషన్స్‌ని ఎలాగ సింప్లిఫై చేసుకోవాలి. ప్రశాంతమైన స్థితిని ఎలా సహజంగా పొందొచ్చు. ఆ పొందుతూ వాటిని ఏ విధంగా మనం వినియోగించుకోవచ్చు అనే అంశాలన్నీ కూడా దాంట్లో వస్తాయి. ఓకే. నా జీవిత ఆశయం అదే గనుక నా అవగాహన నా అంతరంలోంచి ఉద్భవించి నా అవగాహన పరిధిని మరింతగా విస్తరించింది. ఒకప్పుడు విజేత అయిన రామ్‌తాను నేను. ఇప్పుడు రాముడు అనే దైవాన్ని ఒక కిరాతకుడిగా ఒకప్పుడు నేను ఓ అతి సామాన్యమైన కానీ మహా నిగూఢమైన సాధన ద్వారా ఒక దేవుణ్ణి కాగలిగాను. స్వయంగా నేను నేర్చుకున్న నా జ్ఞానాన్నే మీకు నేర్పుతాను. అంటే చూడండి. స్వయంగా తను ఏదైతే జ్ఞానాన్ని నేర్చుకున్నాడో దాన్నే మీకు నేర్పుతాను అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. ఓకే. సో ఇక్కడితోటి ఈరోజు కంప్లీట్ చేసుకుందాము. రేపు మనం నా సైనికులుగా మీరు ఉన్నప్పుడు అనే అంశాన్ని చర్చిద్దాం మాస్టర్స్. పేజ్ నెంబర్ 39. సో ఈరోజు చర్చించిన అంశం పట్ల మీరేదైనా మాట్లాడాలనుకున్నా, మీరేదైనా చెప్పాలనుకున్నా చెప్పొచ్చు. అంటే కొంచెం టైం ఎక్కువ ఉంది ఈరోజు మనకి. 10 మినిట్స్ ఉంది. ఏమనిపించింది? ఏ విధంగా మార్పు చేసుకోవాలనిపిస్తుంది? ఆ పాయింట్స్ మీకు ఎలా అనిపిస్తున్నాయి? రాంతా నమస్తే సార్. రాంతా గాలిలో ఎగిరినప్పుడు అందరూ ఆయన్ని విశ్వసించగలిగినారు కదా సార్. అంటే విశ్వసించడము అంటే కంప్లీట్‌గా వాళ్ళు అప్పటి వరకు నమ్మలేదు తను. నమ్మకపోయి వాళ్ళందరి ముందు ఒక్కసారిగా తను గాలిగా కూడా కాదు, కాంతితో నింపుకుంటూ తను లైట్ బాడీ తోటి మొత్తం గాలిలో అంటే ఒక జ్యోతిలా మారిపోయి ఇదైపోతాడన్నమాట. కంప్లీట్ లైట్‌గా అక్కడే డిజాల్వ్ అయిపోతాడు. సో అది చూసి అందరూ షాక్ అయిపోతారు. అంటే ఫస్ట్ లెవిటేట్ అవుతాడు. గాల్లోకి లెగిస్తాడు. అదే చెప్తాడు. నేను గాల్లోకి లెగడమే అందరూ కూడా నోర్లెళ్ళబెట్టారు. అందరూ షాక్ అయిపోయారు. ఆడవాళ్ళు గట్టిగా అరిచారు. సైనికుల చేతుల్లోంచి కత్తులు పడిపోయాయి. ఇలా అన్ని చెప్తూ వచ్చాడు. యెస్ మాస్టర్. ఒకసారి సత్యసాయి బాబా ప్రసంగంలో చెప్తాడు సార్. నేను దైవం అని నాకు తెలుసు. మీరు కూడా దైవాలు అది మీకు తెలియటం లేదు అని ఆయన ఒక ప్రసంగంలో చెప్తాడు సార్ ఆయన. అది ఇప్పుడు యెస్ ఇది మాస్టర్. చదువుతా ఉంటే అది గుర్తొస్తుంది నాకు. యెస్ మాస్టర్. ప్రతీదీ అదే. అంటే ఇక్కడ
వేదాల్లో కానీ, ఉపనిషత్తుల్లో కానీ, ఎక్కడ చూసినా గాని ఆత్మజ్ఞానానికి సంబంధించి ప్రతి ఒక్కరు చెప్పేది పరమాత్మ మనం వేరు కాదు. ఇద్దరం ఒకటే. అక్కడి నుంచి రామ్‌తో కూడా అదే చెప్తాడు. అక్కడి నుంచి మనం విస్తరింపబడి వచ్చాము. అంటే దీనికి ఇంకో ఎగ్జాంపుల్ కూడా చెప్తుంటారు. అనంతమైన సముద్రంలోంచి ఒక చుక్క బయటికి తీసినా గాని అది సముద్రపు అంశమనే చెప్తాం తప్ప, అది వేరే దాని గురించి మనం దాన్ని డివైడ్ చేయలేము. ఒక గ్లాస్‌లో తీసుకున్న, ఒక బాటిల్‌లో తీసుకున్న ఏ నీరును సముద్రపు నీరే అనే చెప్తాము. సముద్రము అనే అంశాన్ని ఎప్పుడు కూడా మనం డివైడ్ చేయలేము. ఎందుకంటే అక్కడి నుంచే వచ్చింది కాబట్టి. అలాగే దానికి ఎన్ని క్యారెక్టరిస్టిక్స్ ఉంటాయో, అంటే అనంతమైన సముద్రానికి ఎటువంటి క్యారెక్టరిస్టిక్స్ ఉంటాయో, అంటే దాని యొక్క గాఢత, ఉప్పు తీవ్రత ఏవైతే ఉన్నాయో డెన్సిటీ, అలాగే ఈ బాటిల్‌లో పట్టిన దానికి వీటికి గూడా అదే విధంగా ఉంటది. పెద్ద తేడా ఉండదు. అక్కడ మనకు పెద్దగా కనిపిస్తుంది గాబట్టి, అది గొప్ప విషయంగా కనిపిస్తుంది. ఇక్కడ బాటిల్‌లో ఉంది కాబట్టి, అంటే ఆ బాటిల్ అనే పాత్రలో పరిమితమైంది కాబట్టి, ఇది మనకి తక్కువగా అనిపిస్తుంది. అలాగే ఈ ఆత్మ అనేది ఈ శరీరం అనే పాత్రలో ఉంది కాబట్టి, దీని యొక్క పరిణితి చూడడానికి మనకెలా ఉంది అంటే లిమిటెడ్‌గా అనిపిస్తుంది కాబట్టి, ఈ పంచభూతాలలో ఈ యొక్క డైమెన్షన్‌లో ఈ జ్ఞానేంద్రియాలు, ఈ కర్మేంద్రియాలతోటి అది కొంతే గ్రహించగలదు. కొన్ని పనులే చేయగలదు కాబట్టి, ఇది పరిమితము అనే స్థితికి మనం అలాగా నిర్ణయాన్ని పెట్టేసుకున్నాం చాలా బలంగా. ఎప్పుడైతే ఈ పరిమిత తత్వాలు లేదు, అక్కడి నుంచే నేనొచ్చాను. అంటే సముద్రంలోంచే నేనొచ్చాను. నేను కూడా సముద్రాన్నే. నేను కూడా సముద్రపు లక్షణాలనే కలిగి ఉన్నాను. నేను గూడా ఉప్పుగానే ఉన్నాను. నేను గూడా అంతే శక్తిని కలిగి ఉన్నాను అనే భావన ఎప్పుడైతే పూర్తిగా సముద్రము నేను ఒకటే అనే భావన ఆ వాటర్‌కి కలిగిన, మనం పరమాత్మ నేను ఒకటే అనే భావన. అంటే ఏదైతే దైవంలో ఉందో అది నాలో ఉంది. ఏదైతే నాలో ఉందో అది దైవంలో ఉంది. అంతే కదా! అవి 2 ఒకటైనప్పుడు ఆ స్థితొచ్చేస్తది. ఆ 2 ఎలా ఒకటవుతాయి అంటే పరిమిత తత్వాలను మనం తొలగించుకుంటూ వెళ్ళడం అంతే. అది మనం చేయాల్సిన కార్యమే. ఎందుకంటే మనమే సృష్టించుకున్నాం. పరిమిత తత్వాలు ఎవరు నింపారు మీలో? మిమ్మల్ని బయటికెళ్ళొద్దని, భయపడొద్దని అని ఎవరన్నా చెప్పుండొచ్చు. అలా అని చెప్పినయన్నీ మీరు చేశారు చూడండి కావాలంటే. కొన్ని ఎందుకు చేశారు? కొన్ని ఎందుకు చేయలేదు? కొన్ని మీరు సమ్మతించారు కాబట్టి కొన్ని చేశారు. కొన్ని మీరు సమ్మతించలేదు కాబట్టి కొన్ని చేయలేదు. అలాగా ఎటువంటి పరిమితత్వాలు మీరు సమ్మతించి మీలో నింపుకున్నారో, వాటిని దృష్టి పెట్టి, వాటిని మార్పు చేయడమే మనం చేయవలసిన సాధన. ఏక ధ్యానం వల్ల అజ్ఞాత దైవాన్ని అన్వేషించగలిగాను అని హ్మ్. ఆయన చెప్పినప్పుడు, తదేక ధ్యానం అంటే గాలిగా ఉండాలి. అట్లా అది వెలుగైపోవాలి. అట్లా ఆయన ధ్యానం చేస్తాడు. అది చంద్రుడిని చూస్తూ ఫోకస్. ధ్యానం చేస్తాడు. ఫోకస్ ఫోకస్. అంతే. ఓకే. ఓకే. తదేక ఫోకస్ అన్నమాట. అంటే ఒక దాని మీద దృష్టించడం. అంటే ఒక ఆకు ఎలా కదులుతుంది? అసలు ఆ చెట్టు ఎలా నిర్మితమైంది? ఆ చెట్టు పెద్ద గాలొచ్చినప్పుడు ఎలాగా ప్రవర్తిస్తుంది? చిన్న గాలొచ్చినప్పుడు ఎలా ప్రవర్తిస్తుంది? ఇలాగ ప్రతీదీ కూడా అలాగా గమనిస్తూ ఉన్నాడు. దానికేం రీజన్స్ లేవు. జస్ట్ అలా గమనిస్తూ ఉన్నాడు. మనం కూడా ప్రయత్నం చేయొచ్చు. అలా ప్రయత్నం చేస్తున్న క్రమంలో తదేకంగా దాని మీద దృష్టి పెట్టాం కాబట్టి, ఆ ఫ్రీక్వెన్సీస్‌కి మనం ట్యూన్ అవుతాం. అదే రామ్‌తా చెప్పేది. తదేక ధ్యానం వలన అంటే దేని మీదైతే దృష్టి పెట్టామో, ఆ ఫ్రీక్వెన్సీకి మనం ట్యూన్ అవుతాం. సో, ఎప్పుడైతే ఆ ఫ్రీక్వెన్సీకి ట్యూన్ అవుతామో, అక్కడి నుంచి ఇన్ఫర్మేషన్ మనం గ్యాదర్ చేసుకోగలుగుతాం. రిసీవ్ చేసుకోగలుగుతాం. దట్ ఈస్ ద ఇదన్నమాట. చుట్టూ అటువంటి ఫ్రీక్వెన్సీస్ ఎక్కువున్నాయనుకోండి, మనం పెద్దగా కష్టపడాల్సిన పని లేదు. ఇప్పుడు మంచు ప్రాంతాలకు వెళ్ళామనుకోండి, అక్కడ మనం చలి అనే అంశాన్ని మనం ఏం కోరుకోక్కర్లేదు. ఆటోమేటిక్‌గా అదే వస్తది. ఎడారిలోకెళ్ళామనుకో వేడి అలాగే వస్తది. అలాగే ప్రకృతిలోకి వెళ్ళినప్పుడు, ప్రకృతిలో ఉండే పంచభూతాలు ఏవైతే ఉంటాయో, మనం ఇప్పుడున్నప్పుడు కూడా పంచభూతాలు ఉన్నాయి. కానీ ఇక్కడ ఉన్న పంచభూతాలు, ప్రకృతిలో ఉన్న పంచభూతాల యొక్క తీవ్రత వేరేగా ఉంటుందన్నమాట. ఆ తీవ్రత వల్ల మనం ఇక్కడ ఉన్నప్పుడు వాటిని కోరుకోవాలి. నాకు మంచి గాలి కావాలి, నాకు మంచి వర్షం కావాలి, నాకు మంచి సువాసనలు కావాలి అని చెప్పి ఇక్కడ మనం ప్రయత్నం చేయాలి. అదే మీరు నేచురల్‌గా ఉండే ప్లేస్‌కి వెళ్లారనుకోండి, అప్రయత్నంగానే మీకు సమస్తం అందుతున్నాయి గదా! అదే రామ్‌తా చెప్తున్నాడు. అలాంటి ప్రాంతాన్ని మనం ఎంచుకున్నప్పుడు, అలాంటి ప్రాంతంలో మనం గడిపినప్పుడు, మనకి చాలా వరకు హీలింగ్ ప్రాసెస్ కానీ, ఇలాంటియన్నీ కూడా మారిపోతున్నాయి. ఆ సమయంలో మరింత ఏకాగ్రతతో మనం ఉన్నట్లయితే గనక, మన చైతన్యంలో కూడా మార్పులొచ్చి, మన శరీరం తేలికపడి, మనం కాంతి శరీరంగా మారొచ్చు అని చెప్తున్నారు. అలాగా రామ్‌తా చెప్పాడు. అండ్ దెన్ అలాగే నేచర్ తోటి కనెక్ట్ అవ్వడం నాకు ఈజీ అయింది కాబట్టి, నేను దారపల్లి వెళ్ళడానికి వన్ ఆఫ్ ది రీజన్ కూడా అదే అన్నమాట. ఓకే సార్. నేనెప్పుడు రామ్‌తా ఫోటో చూసినప్పుడు ఏంది లేడీగా ఉంది. మళ్ళా మీరు బుక్‌లో చెప్పినప్పుడు ఆ ఛానెలింగ్ అది ఓహో! ఇదా అని నాకు అర్థమైంది సార్.
ఏంటి లేడీ ఫోటో ఏంది రామ్తా అని ఉంటూ వస్తుంది అని అనుకునేదాన్ని సార్. అదే. అదే. అంటే దాంట్లో చెప్పారు గదా! ముందుగానే. అలా అవును వచ్చాం, సార్. ఇలా వచ్చాం, ఫ్రెండ్స్ కోసం ఇలా వస్తే గుళ్ళు కట్టారు, కొట్టారు, చేశారు, పూజలు చేస్తున్నారు. ఇయన్నీ కాదు అని జెప్పేసి ఒక కొత్త విధానాన్ని ఎంచుకోవడానికి దానికి 35,000 సంవత్సరాలు పట్టింది. ఈ మధ్యలో ప్రయత్నాలు జరిగాయి కానీ, ఆ ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయని చెప్పేసాడు క్లియర్‌గా. యెస్ మాస్టర్. ఇంకా థ్యాంక్ యూ మిగతా సార్. వాళ్ళకి. థాంక్ యూ మాస్టర్. థాంక్ యూ సో మచ్. ఇంకా మిగతా వాళ్ళకి ఎలా అనిపిస్తుంది? ఏం అర్థమవుతుంది? ఒకవేళ అర్థం కావట్లేదా? లేకపోతే డౌట్స్ ఉన్నాయా? యెస్ మాస్టర్. మన ఆలోచన ద్వారానే మనం సృష్టి చేసుకోవచ్చు మాస్టర్. మనం ఎలా ఉండాలి, ఏంటి అనేది ఒక ఆలోచనే చాలా క్లియర్‌గా ఏంటి, ఎలా ఉండాలి, ఏంటి అన్నది అవును. మనం చాలా స్పష్టంగా రాసుకోవాలి. ఇప్పుడు అర్థమవుతుంది నాకు. ఎలా ఉండాలి అన్న హ్మ్. దాని మీద ఫస్ట్ మనం రాసుకుంటేనే ఎలా సృష్టి చేసుకోగలం అనేసి అర్థమవుతుంది మాస్టర్. యెస్. యెస్ మాస్టర్. అంటే ఆ! పరిస్థితులు అదైతే మనల్ని ఆ! ప్రభావితం చేసే విధంగా కాకుండా, మనం పరిస్థితుల్ని మనం ప్రభావితం చేసే విధంగా ఒక ఆలోచన స్థితిని కలిగి ఉండాలంతే. సింపుల్‌గా చెప్పాలి. అదైతే చాలా స్పష్టంగా మనము ఇంకా కాస్త వర్క్ చేయాలి మాస్టర్ దాని మీద. వర్క్ హ్మ్. చేసి ఎలా చేసి ఆ! ఉండాలనేసి చాలా క్లారిటీ తెచ్చుకొని, దాని మీద ఫోకస్ పెడితే అప్పుడు మనకి అనుక్షణం యెస్. మళ్ళా దాన్ని గుర్తు చేసుకోవాలి. ఎందుకంటే నిన్నున్నది ఇవాళ ఎగ్జాక్ట్‌లీ. ఉండట్లేదు. మళ్ళీ ఇవాళ ఉన్నది కాసేపటికి ఉండట్లేదు. నిన్న నేనే ఉండట్లేదు. ఎగ్జాంపుల్ అన్నమాట. అది ఏంటంటే నిన్న నేను ఎంఆర్ఐ స్కాన్‌కెళ్ళాను. మొత్తం నిన్నంతా హ్మ్. ఆనందంగా ఉండాలనుకుంటూనే ఉన్నాను. ఓకే. నాకు దీని ద్వారా అన్నీ తెలుస్తది కాబట్టి నేను ఆనందంగా ఉంటాననేసి 1 ½ అవర్ పట్టింది మాస్టర్ దానిలో నాకు. అయినా గాని నాకేం అనిపించలేదన్నమాట అసలు. ఈ ఓకే. రోజు ఏమైంది కొంచెం అటు ఇటు ఉంది. అది ఇది ఉన్నప్పుడు ఇంక అందరూ అయ్యో! అదా ఇదా అనంగానే కొంచెం లో అయింది. లో ఓకే. అయినప్పుడు ఎలా ఉందంటే అబ్బా! ఏంటిది ఇట్లెందుకొచ్చింది అన్న ఆలోచన వచ్చింది. మళ్ళీ నిన్నున్నంత కాన్ఫిడెంట్‌గా ఇవాళ ఉండుంటే నేను మళ్ళా ఆ డౌన్‌కెళ్ళిపోయి ఉండేదాన్ని కాదు. ఏంటంటే అదే. అది అదే అనుక్షణం గుర్తు అదేలెండి. తెచ్చుకోవాలన్నమాట. అలా కొన్ని రోజులు సాధన చేస్తే ఇలా అప్పుడు మనం అనుకున్నది మనము సాధించగలము. హ్మ్. ఈరోజు నాకది యెస్ అర్థమైంది మాస్టర్. మాస్టర్. నిన్న ఇవాళ నాకు మార్పు అది కనిపించింది. నైస్. హ్మ్. నైస్ మాస్టర్. అంటే హ్మ్. ఒక్కసారిగా కాకపోయినా గానీ, ప్రతి ఆ! ఒక్క రోజు ఎంతో కొంత మార్పుని మనం నింపుకుంటూ మార్పుని ఉండాలంతే. హ్మ్. నింపుకొని రాసుకుంటే అది చాలా క్లారిటీ ఉంటుంది ఆ! మాస్టర్ అది. ఆ హ్మ్. నింపుకున్న మార్పు గూడా మనకెలా ఉండాలి అంటే, శాశ్వతంగా ఉండే అంశాలనే మనం ఉండేలాగా. చెప్పుకుంటూ ఆ! వెళ్ళాలి. అది ఆ! ప్రాక్టీస్ చేయాలి మాస్టర్. నాకదనిపించింది. ప్రాక్టీస్ అది బాగా ఎక్కువ చేయాలి. అనుక్షణం గుర్తు తెచ్చుకోవాలి అసలేంటి అన్నది. అవును. ఎరుక అంటారు చూడండి అదొకటి మాత్రము హ్మ్. ఇంప్రూవ్ చేసుకోవాలి. ఆ! ఓకే. థాంక్ యూ. సృష్టికర్తగా మారాలి అన్నప్పుడు మనకెప్పుడు ఆ! ఎరుక ఉండాలి. ఎరుక ఉంటేనే ఆ! సృష్టికర్తగా మారగలం. అవునవును మాస్టర్. హ్మ్. హ్మ్. యెస్ మాస్టర్. యెస్. థాంక్ ఇంకా యూ. మిగతా వాళ్ళు. థాంక్ యూ మాస్టర్. మాస్టర్ నిన్న మీరు చెప్పేటప్పుడు కొంచెం మిస్ అయ్యాను మాస్టర్ నేను. ఓకే. కానీ రామ్, రామ్, రామ్ అనేసి పిలుస్తున్నారు వీళ్ళు అనేసి చెప్పారు. రాముడు అన్నట్టుగా విన్నాను మాస్టర్ నేను. అవును. సో, అదేంటి హ్మ్. మాస్టర్ రాముడా? రామ్‌తా అంటే? యెస్. తను క్లియర్‌గా చెప్పాడు గదా! మీరు హిందువులు ఆరాధించే ఆరాధ్య దైవాన్ని ఆ రాముడిని నేనే అని చెప్పేసి మనకు డే 1లోనే చెప్పడం జరిగిందనమాట. హ్మ్. అంటే తను ఏం చెప్తున్నారు అంటే, కంప్లీట్‌గా ఏవైతే ఇక్కడ మార్పులు చేయడం కోసము తన చైతన్యం అనేది ఎన్నో రూపాలుగా ఈ భూతలం మీదకి వచ్చింది. వచ్చినప్పుడు ఏవైతే అంశాలున్నాయో, ఆ అంశాలన్నీ కూడా రకరకాలుగా మార్పు చేయబడ్డాయి. అంటే తను అనుకున్నదొకటి, జరిగిందొకటనమాట. ఈవెన్ చూస్తే మీరు చూడండి రామ్, రామ్, రామ్ నేను హిందువులు ఆహ్, ఏంటి పూజించే ఆరాధ్య దైవం నేనని చెప్తున్నారా? రాముడు ఎలా చనిపోయాడు? రాముడు ఫిజికల్ బాడీ ఏమైంది? ఎవరికైనా అవగాహన ఉందా? లేదు మాస్టర్ ఎప్పుడు ఆలోచించలేదు అది. ఎప్పుడు లేదు వినలేదు మాస్టర్. కూడాను. తెలియదు. వినలేదు. హ్మ్. ఆయన సముద్రంలోకి కలిసిపోతాడు కదా సార్. యెస్. పంచభూతాల్లో ఒకటైన నీరుగా మారిపోతాడు. ఆహా! ఓకే. ఓకే. హ్మ్. హుహు. అంటే ఆ విద్యను అప్పటికే పొంది ఉన్నారు చాలా మంది. ఎన్ని అయితే ఇప్పుడు సంవత్సరాలున్నాడు రాముడు చూడండి. రామ్‌తా ఇంకా రాముడు ఆ! ఒకటేనా మాస్టర్ ఇప్పుడైతే? అదే కదా చెప్పింది. తన చైతన్యము అనేది చాలా రూపాల్లో వచ్చింది. అంటే ఒక రాముడే అనే దాన్ని ఎక్స్‌ప్లెయిన్ చేసాడు. ఓకే. కాకపోతే చాలా రూపాల్లో వచ్చింది. చాలా రూపాల్లో వచ్చే ప్రయత్నాలు జరిగి అలా వస్తే తను చేసుకోవాల్సినవన్నీ చేసుకుంటూ వెళ్ళిపోయాడు. వెళ్ళినప్పటికీ కూడా ఏం జరిగింది అంటే రకరకాలుగా తను ఒక దైవంలాను ఇలా చూసి అక్కడితోనే ఆగిపోతున్నారు. అంటే అంత గొప్ప దైవం కూడా సామాన్యమైన రూపంగా వచ్చింది. రాముడు అనే ఒక రూపం చూస్తే సామాన్యంగానే ఉన్నాడు. ఎన్ని శక్తులున్నా ఎక్కడా వినియోగించలేదు. దేనికి వినియోగించాడు? దేనికి వినియోగించలేదు. ఎప్పుడైతే వినియోగించాలో అప్పుడు మాత్రమే వినియోగించాడు. అంటే కొన్ని పరాక్రమంగా చేసినవి కూడా ఉన్నాయి. కొన్ని వేల సంవత్సరాలు రామరాజ్యం సాగిందంటారు. అన్ని వేల సంవత్సరాలు ఎలా జీవించగలిగాడు మరి రాముడు?
అదే చెప్తాడు. అంటే ఇక్కడ రామ్‌తా ఎందుకు ఇంత ఒక విధంగా చెప్పాలంటే ఒక ప్రశ్నగానే ఉండిపోతాడు ఎప్పుడు కూడా తను. ఇలా ఎందుకున్నాడు? ఇలా ఎందుకు చేశాడు? మరి ఇక్కడే పుట్టొచ్చుగా, అక్కడే పుట్టొచ్చుగా అంటే ఇలాగా ఒక ప్యాటర్న్‌ని బ్రేక్ చేసి ఒక డిఫరెంట్ ప్యాటర్న్‌ని క్రియేట్ చేయాలి అన్నది అంటే నమ్మశక్యం కాని అంశాలని కూడా పూర్తి వివరంగా చెప్పగలగాలి అన్నదే తన యొక్క ఉద్దేశ్యం అన్నమాట. ఇప్పుడు మనం నమ్మలేము దాన్ని. కానీ దాన్ని క్లియర్‌గా మీరు ఈవెన్ ఇంగ్లీష్ బుక్ మీకు పీడీఎఫ్ ఇవి షేర్ చేసాను కదా! దాంట్లో కూడా చదవండి. దాంట్లో క్లియర్‌గా మెన్షన్ చేస్తాడు. అది రామ్‌తా వాయిస్ నుంచి వచ్చినయన్నమాట. అది ఏవేమి వేరే వాళ్ళు రాసినవి కాదు. కంప్లీట్ రామ్‌తా వాయిస్ నుంచి వచ్చిందే చేసింది. ఇది ఇంకా కొద్దిగా ట్రాన్స్‌లేట్ చేసి ఉండొచ్చు. కానీ దాంట్లో ఇంకా క్లియర్‌గా ఉంటుంది. ఐ యామ్ రామ్ అని ఉంటుంది. అలాగా పంచభూతాల్లోకి ఐక్యమవ్వడం అనేది ఎప్పటినుంచో ఉంది. ఈ శరీరాన్ని ఆ పంచభూతాలతోటి సమ్మేళనం చేసుకుంటూ వాళ్ళు వేరే తలాల్లోకి కూడా వెళ్ళిపోయేవాళ్ళు డైరెక్ట్‌గా. పోర్టల్స్ కింద కూడా వినియోగించుకునేవాళ్ళు పంచభూతాలు. మనం ఇన్ని రోజులు కాంతిగా మారడమే అనుకుంటున్నాం. కాంతితో పాటు వాటర్‌గా కూడా మనం షిఫ్ట్ అయిపోయాం. యెస్ మాస్టర్ చెప్పండి. ఈ దేవుళ్ళ ఈ రాముడు, కృష్ణుడు కూడా కాంతి పుంజాల నుంచే వచ్చారనేసి చెప్పారు కదా మాస్టర్ మామూలుగా. అదే. అంటే మానవ రూపము ఏదైనా కానీ అది ఈ భూతలం మీదకి రావాలి అనుకున్నప్పుడు సేమ్ ప్రాసెస్ ఉంటది. ఎందుకంటే ఈ భూతలం యొక్క ధర్మం అనేది ఒకటి ఉంటది. ఆ ధర్మానుసారం మాత్రమే ప్రతి ఒక్కరు ఇక్కడ అడుగు పెట్టాలి. సో అది రామ్‌తా నుంచి మనం అందుకునే అంశాలు. ఇంకా ఎవరికన్నా ఏమన్నా డౌట్స్ కానీ మీకు ఎలా అనిపిస్తుంది సబ్జెక్ట్? అర్థమైనట్టు అనిపిస్తుందా? ఏమన్నా డౌట్స్ ఉన్నాయా? లేదా ఫాస్ట్‌గా చెప్తున్నానా? మీకేమన్నా ఫాస్ట్‌గా ఏం ఉంటే అవి లేదు కూడా అడగొచ్చు. మాస్టర్. చాలా బాగా చెప్తున్నారు. అసలు అలా కూర్చొని అసలు డౌట్స్ కూడా రైజ్ అవ్వనంత క్లియర్‌గా చెప్తున్నారు మాస్టర్. చాలా చాలా అర్థమవుతుంది. బావుంది మాస్టర్. థ్యాంక్ యూ మాస్టర్. మిగతా వాళ్ళు కూడా. మిగతా వాళ్ళు ఎలా ఉంది? ఎక్స్‌ప్రెస్ చేయండి. ఎక్స్‌ప్రెస్ యువర్ సెల్ఫ్. ఇది చాలా ఇంపార్టెంట్ మాస్టర్. ప్రతిరోజు చెప్తూ ఉంటాను. మళ్ళీ చెప్తున్నాను. మీలో ఒకటి క్లియర్ అవ్వాలి అంటే మీరు దాన్ని బయటికి పంపించాలి. అది ఏదైనప్పటికీ కూడా. దాని ద్వారా ఎన్నో ఉపయోగాలుంటాయి. ఆల్రెడీ గతంలో ఎక్స్‌ప్రెస్ చేయని వాళ్ళు ఇప్పుడు ఎక్స్‌ప్రెస్ చేస్తున్న వాళ్ళకి ఆ తేడా తెలుస్తది. మాట్లాడడానికి ఇబ్బందిగా ఉండేవాళ్ళు ఇప్పుడు ఎంతో అనర్గళంగా మాట్లాడుతున్నారు అంటే అది భావాన్ని వ్యక్తపరిచే ఒక స్థితి. ఆ స్థితిని ప్రతి ఒక్కళ్ళు కలిగి ఉన్నప్పుడు మీ జీవితం కూడా అంత ఫ్లోగా వెళ్ళిపోతూ ఉంటుందన్నమాట. మీరు అలాగా ఆనందాన్ని వ్యక్తపరిచే స్థితిలోకి మార్పు చెందుతారు. అలాగే నేనేం పెద్దగా నాకేం వందల మంది ఫ్రెండ్స్ అలా ఏం లేదు. మా ఇంట్లో వాళ్ళకి నేను తక్కువగా ఫోన్ చేస్తాను. కానీ ఎప్పుడు ఎక్కడ ఉన్నప్పటికీ కూడా ఆ ప్రదేశంలో పూర్తిగా మనము అదిగా మారిపోయి ఉండడానికి ప్రయత్నం చేయాలి. అంటే ప్రెజెంట్‌లో ఉండడానికి ప్రయత్నం చేసినప్పుడు మనకన్నీ కూడా సుసాధ్యం అయిపోతాయి. ఇక్కడ అందరం నేర్చుకుంటున్నాము, ఆచరణలో పెడుతున్నాము, ముందుకెళ్తున్నాము. అలాగ పంచుకుంటూ వెళ్ళడమే మనం చేసేది ఇక్కడ పెద్దగా ఏం లేదు. పంచుకుంటూ వెళ్ళడమే. ఇంకా ఎవరికైనా ఏమన్నా సందేహాలు గాని ఎలా అనిపిస్తుంది? కొత్తగా ఎవరన్నా రామ్‌తా విజ్ఞానం వింటున్నారా దీంట్లో? ఏమన్నా చాట్‌లో గాని లేకపోతే ఇదే ఫస్ట్ టైమ్ వినడము అలా ఎవరన్నా ఉన్నారా? ఇంతవరకు రామ్‌తా విజ్ఞానం పరిచయం లేని వాళ్ళు. అందరికీ కొద్దిగా ఓకే మాస్టర్స్. మీ అందరికీ అవగాహన ఉండుండొచ్చు. ఈ బుక్ మీరు చదువుతున్నప్పుడు మీలో వైబ్రేషన్స్ అనేవి క్రియేట్ అవుతాయి. కాబట్టి ఎప్పుడన్నా ఒకటే సమయాన్ని ఎంచుకొని అది కూడా కుదిరితే గనుక ప్రశాంతమైన సమయాన్ని ఎంచుకోవాలి. అంటే ఒకటి పనులన్నీ ఇంకా లేవు అనే స్థితిలో ఎవరు నన్ను డిస్టర్బ్ చేయరు అనుకునే టైంలో మీరు ఈ పుస్తకాన్ని చదివినట్లయితే గనక ఇంకా బెటర్ అయితే నైట్ టైమ్ ఇంకా మంచిది మీకు. నైట్ టైమ్ ఒక పేజ్ చదివినా, 2 పేజెస్ చదివినా గాని మీలో ఎన్నో రియలైజేషన్స్ జరుగుతాయి. ఎందుకంటే అది చదివి పడుకుంటారు కాబట్టి మీకు తెలియకుండానే ఎన్నో ప్యాటర్న్స్ చేంజ్ అవుతూ ఉంటాయి. అది ఆ యొక్క రామ్‌తా ఆ కాన్షియస్‌ని అంత ఎఫెక్టివ్‌గా మనకు అందించగలుగుతున్నాడనమాట. అంటే చాలా ఫ్యూచరిస్టిక్‌గా ఉంటుంది ఈ సబ్జెక్ట్ అనేది. ఏదో జస్ట్ ప్రాక్టికల్‌గా నడుస్తుందని కాదు. చాలా ఫ్యూచరిస్టిక్‌గా ఉంటుందన్నమాట. మీలో ఎన్నో మార్పులు జరుగుతాయి. అన్ని మార్పులు జరిగాయి కాబట్టే తక్కువ కాలంలో ఇంత చక్కగా మీకు వివరించగలుగుతున్నాను. నేను అన్వయం చేసుకోగలుగుతున్నాను. నేను ఆచరణలో పెట్టగలుగుతున్నాను. మళ్ళీ అది రిపీట్ జరుగుతుంది ప్రాసెస్ అనేది. కాబట్టి మీరందరూ కూడా అవకాశం ఉన్నంత వరకు ఇందాక మాస్టర్ చెప్పినట్టు, మీనా గారు చెప్పినట్టు, ఉషా గారు చెప్పినట్టు, ఇందిరా గారు చెప్పినట్టు ప్రతీదీ కూడా ప్రయత్నం చేయగలగాలి.
ప్రయత్నం చేసి ఆలోచన నుంచే మొదలుపెట్టిన ఆలోచనకి మనకి ఏం ఖర్చు అవుతుంది చెప్పండి? డబ్బులు ఖర్చు అవుతున్నాయా? టైం ఖర్చు అవుతుందా? ఏం ఖర్చు అవుతుంది? ఏమి లేదు. రోజు చేసే ఆలోచనలో మార్పు చేసుకుంటాం ఫస్ట్ ఆఫ్ ఆల్. ఆలోచనలో మార్పు చేసుకుంటూ దాని పట్ల స్పష్టత ఏర్పరచుకుంటాం. స్పష్టత ఏర్పడిన తర్వాత ఆ స్పష్టత నుంచి ఏది కావాలనే దాని మీద దృష్టి పెడుతూ ఆచరణ పెడతాం. ఇలాగ చేయడం వల్ల జ్ఞానం అనేది మనకు సహకరిస్తుంది. రామ్తా విజ్ఞానము అనేది. ఈ జ్ఞానం మనకు సహకరిస్తుంది కాబట్టి ఆచరణలో పెట్టడం ద్వారా మనకు ఒక ప్రయోజనం, ఒక ప్రతిఫలాన్ని మనం పొందుతాం. అది ప్రజ్ఞగా మనం పొందుతున్నాం. ఎప్పుడైతే ప్రజ్ఞగా పొందుతున్నారో అది మీ యొక్క సారము. మీ యొక్క జ్ఞానం ఆచరణగా మారినప్పుడు దాని నుంచి వచ్చే ప్రతిఫలమే ప్రజ్ఞాసారము. ఎప్పుడైతే ప్రజ్ఞాసారాన్ని పొందుతారో మీలో ఏమవుతుంది అంటే మార్పులు మొదలవుతూ ఉంటాయి. ఎందుకంటే అది మీ వరకు సత్యము. మీ వరకు సత్యాన్ని మీరు గ్రహించినప్పుడు సత్యం పట్ల మీకు ఉత్సుకత పెరుగుతుంది. అంటే ఇంట్రెస్ట్ పెరిగిపోతుందనమాట. ఆ ఇంట్రెస్ట్ పెరుగుతున్న కొద్దీ సత్యాన్వేషిగా మీరు మారిపోయి ఎక్కడ చూసినా, ఎక్కడ దృష్టి పెడితే అక్కడ సత్యం మాత్రమే మీకు దర్శించడం అంటే చూడగలుగుతారనమాట. అదే కనిపిస్తూ ఉంటుంది మీకు. ప్రతి విషయంలో కూడా స్పష్టత వచ్చేస్తూ ఉంటుంది. ఎక్కువ టైం తీసుకోడు గతంలో లాగా. సమయానుగుణంగా మీరు మార్పు చెందిపోతారనమాట. కాబట్టి దానికి తోడుగా మనకు అవకాశం ఉన్నంత వరకు నేచర్ తోటి చక్కగా పల్లెటూళ్ళు, మీ చుట్టాలు ఇలా ఉన్నప్పుడు అక్కడికి వెళ్ళండి. నేచర్‌తో స్పెండ్ చేయండి. టెంపుల్స్‌లో స్పెండ్ చేయండి. ప్రకృతిలో పార్కుల్లో స్పెండ్ చేయండి. ఆ జంతువుల్ని చూడండి. ఒక పార్క్‌కెళ్తే ఇవే ఉంటాయి కదా! ఏమంటారు? జూస్ ఉంటాయి కదా! జూకి వెళ్ళినప్పుడు అక్కడ జంతువుల్ని చూడండి. అవి ఎలా బిహేవ్ చేస్తున్నాయి. ఇట్లా ప్రతీదీ కూడా మనం చేయాల్సిందల్లా ఇప్పుడు గమనించడమే. టీవీ సీరియల్‌లో, ఫోన్‌లో అవి చూసే బదులు కొంత సమయాన్ని ఇటువైపు మనం వెచ్చిస్తాము. ఇలా వెచ్చించినప్పుడు ప్రకృతితో మనం అనుసంధానం అవుతూ ఉంటాం. అంటే బ్రెయిన్ ఫ్రీక్వెన్సీస్ అంటే బ్రెయిన్‌లో జరిగే మార్పులు న్యూరాన్ ఫైర్స్ ఎలా ఉంటాయంటే, ఇలా స్వాధ్యాయం చేసినప్పుడు ఒకలా ఉంటుంది. మనతో మనం మాట్లాడుకున్నప్పుడు ఒకలా ఉంటుంది. జీవులతో మాట్లాడుతున్నప్పుడు ఒకలా ఉంటుంది. మన ఇంట్లో ఇప్పుడు కుక్కో, పిల్లో, లేకపోతే ఆవో, లేకపోతే మేకో ఏదో ఉందనుకోండి. "ఏమ్మా ఎలా ఉన్నావు? ఏం తింటావు? నీకు అది ఇచ్చిందా? నీకు ఇక్కడికెళ్ళాలా? అక్కడికెళ్ళాలా?" అని చెప్పేసి వాటితో కమ్యూనికేట్ అయినప్పుడు ఒక పాయింట్ ఆఫ్ వైబ్రేషన్‌తో ఉంటాం. చెట్లతోటి కమ్యూనికేట్ అయినప్పుడు పువ్వు పూసింది. "అరే భలే పూసావు ఈరోజు పువ్వు. నీకు నీళ్లు పోయాలా? అది పోయాలా?" అని చెప్పేసి మనం మాట్లాడుతుంటాం. సో, ఇలాగా ఎప్పుడైతే మన నేచర్‌తో కమ్యూనికేట్ అవుతూ మెల్లమెల్లగా మనతో మనం మాట్లాడుకోవడం స్టార్ట్ చేస్తామో, ఇది హయ్యర్ వైబ్రేషన్స్‌ని అంటే మన న్యూరాన్స్ ఫైరింగ్ ప్యాటర్న్‌ని ఇది చాలా ఎక్కువగా మారుస్తుందనమాట. మన పట్ల మనం పెట్టే దృష్టి. కాబట్టి ఈ స్థితిని పట్టుకోగలగాలి మీరు. మీ పట్ల మీరు ఒక దృష్టిని పెంచుకోవడము అనేది అలవాటు చేసుకోగలిగితే మీకింకా ఈజీ అయిపోతది. ఈ అంతరంలో మీరు ఇన్నర్‌గా ఏది మార్పు చేస్తే బయట అదే జరుగుతుంది. దాంట్లో సందేహమే లేదు. మీరు ఇన్నర్‌గా చేయాల్సిందల్లా మీలో మార్పులు. యెస్ మాస్టర్ చెప్పండి. మాస్టర్ నేను 2 డేస్ నుంచి నైట్ బుక్ చదువుతున్నా. అందుకేనేమో కావచ్చు వైబ్రేషన్ ఎక్కువ అవుతుంది. పక్క వాళ్ళతోటి కూడా ఎక్కువ ముచ్చట్లు పెట్టట్లేదు. ఇంట్లోనే ఉంటున్నా కాబట్టి వైబ్రేషన్ ఎక్కువ అవుతుంది. మీరు చెప్తుంటే నాకు అదే గుర్తొస్తుంది మాస్టర్. ఓకే. ఓకే. మేబీ అయ్యుండొచ్చు. అలా గూడా ఉంటుంది. అంటే ఇలా కూర్చొని ఇలా చదువుతున్నప్పుడు దాని మీద దృష్టి ఉన్నప్పుడు ఏమవుతుందంటే, మన ఫ్రీక్వెన్సీస్ అనేవి కూడా అప్‌లిఫ్ట్ అవుతూ ఉంటాయి. సో, అప్‌లిఫ్ట్ అయినప్పుడు మనకు ఆ ఎనర్జీ ఫీలింగ్ కలుగుతుంది. అప్పుడు మనం ఏం చేయాలంటే, క్రియేషన్ చేసుకోవడమో, డే క్రియేషన్ చేసుకోవడమో, లేకపోతే ఒక ఆనందాన్ని మనలో నింపుకోవడమో అలా గూడా చేసుకుంటూ వెళ్తే, మీకు మేనిఫెస్టేషన్స్ ఫాస్ట్‌గా అయిపోతాయి. ఇప్పుడు అలాగే కదా! నేను గూడా క్రియేషన్ లెవెల్ నుంచే ఈ విధంగా రావడం జరిగింది. సో, క్రియేషన్ నుంచే మొదలుపెట్టాను. ఎందుకంటే నేను ముందుకెళ్ళాలి, నా కుటుంబం ముందుకెళ్ళాలి, నా ఖర్చులుండాలి, నచ్చినట్టు ముందుకెళ్ళాలి అంటే క్రియేషన్‌తోనే మొదలయ్యాను. ఇవన్నీ ఏమి ఒక్క రోజులోనో, వారంలోనో రాలేదు. లెవెల్ బై లెవెల్, లెవెల్ బై లెవెల్ అప్‌లిఫ్ట్ చేసుకుంటూ కాకపోతే ఉన్న దాంట్లోనే షార్ట్ పీరియడ్‌కి షిఫ్ట్ చేసుకోగలిగాననమాట. అంటే ఫోకస్ అంతా ఒక దాని మీద పెట్టి, ఒక స్పష్టమైన ఆలోచన శైలిని నాలో నింపుకొని, నా కుటుంబానికి, నా భార్యకి, నా పరిస్థితులకి కూడా దాన్ని అన్వయం చేశాను. అన్వయం చేసినప్పుడు ఆ పరిస్థితులన్నీ నాకు అనుకూలంగా మారుతూ మరింతగా సపోర్ట్ చేస్తూ వస్తున్నాయి. అలాగే మీరు కూడా ఒకదాన్ని స్పష్టతగా పెట్టుకున్నప్పుడు మీ అంశాలు ఎటుపట్ల ఉండాలి అన్న దాని మీద దృష్టి పెట్టినప్పుడు మీ పరిస్థితులు కూడా మీకు సహకరించడం మొదలుపెడతాయి. ప్రకృతి దగ్గర నుంచి ప్రతీదీ గూడా. స్టార్టింగ్‌లో అయితే తార్పల్లి నేను ఇలా వర్క్‌షాప్ కండక్ట్ చేస్తున్నాను. నేను ఉన్న రోజు నాకు వాన పడకుండా నువ్వు చూసుకో అంటే వాన పడకుండా ఉన్న రోజులు కూడా ఉన్నాయి. ఆ వర్క్‌షాప్ అయిపోయిన తర్వాత రోజు ఫుల్‌గా వాన పడ్డ రోజులు కూడా ఉన్నాయి. అంటే అంత ఇదిగా మనం కరెక్ట్ అయిపోవచ్చు. నేచర్ తోటి గాని ప్రతి దానితోటి కూడా. అంత అద్భుతమైన సబ్జెక్ట్. అలాగా ఈ అనారోగ్యము ఇటువంటి అంశాలు ఏవైతే ఉంటాయో అంటే మిమ్మల్ని బాధించే అంశాల పట్ల మీరేం చేయాలి అంటే పూర్తిగా మార్పు చేయాలి. ఒకటే పెట్టుకోండి. ఏవైతే నన్ను ఇబ్బంది పెడుతున్నాయో, ఏవైతే నన్ను ప్రభావితం చేస్తున్నాయో
వాటన్నింటి మీద తాండవం చేసే స్థితిలో నేను ఉన్నాను అనే భావన పెంచుకోవాలి మీరు. మీకు ఈ యొక్క డబ్బు అనే అంశము ఇబ్బందిగా ఉంటే డబ్బు మీద తాండవం చేస్తానని పెట్టుకోండి మీరు. మీరు చెప్పినట్లు ఆ శక్తి మీతో ఫ్లో అవ్వాలి అంతే. ఒకవేళ ఆరోగ్యము అనే అంశం అనుకోండి, అనారోగ్యం మీద తాండవం చేస్తాను అని పెట్టుకోండి. మీ శరీరం మీకు నచ్చినట్టుగా మార్పు చెందాలి అంతే. ఇలాగా మీరు ఎప్పుడైతే మీలో మీరు ఒక వైబ్రేషన్ అప్లిఫ్ట్ చేసుకుంటారో ఆ వైబ్రేషనే మిమ్మల్ని నడిపిస్తుంది. దట్ ఈస్ కరేజ్. ఫస్ట్ స్టెప్ ఈజ్ ద కరేజ్. సో కరేజ్ తోటి మీరు ముందుకు వెళ్ళడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ మాస్టర్స్. థ్యాంక్ యూ సో మచ్. సో 9:13 అయింది. మనం నెక్స్ట్ ఈ టాపిక్స్ ఇలా కంటిన్యూ చేసుకుంటూ వెళ్దాము. ప్రతిరోజు కూడా మీ స్పష్టమైన అంశం పట్ల ఫోకస్ చేస్తూ ఉండండి. ఎరుకతోటి ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్. బికాజ్ వీఆర్ క్రియేటర్స్, సృష్టికర్తలు మనం. సృష్టి జరగాలి అంటే మనం ఎప్పుడు దృష్టి పెట్టాలి. దృష్టి పెట్టినప్పుడు ఏకాగ్రతతో ఉండగలగాలి. ఎప్పుడైతే ఏకాగ్రతతో ఉంటామో సృష్టి అనేది అలా జరుగుతూనే ఉంటుందన్నమాట. ఓకే, సో థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పటివరకు మీరు ఏదైతే సాధనలు కంటిన్యూ చేస్తున్నారో వాటిని కంటిన్యూ చేస్తూనే మరిన్ని అంశాలను పొందుతూ మార్పు చేసుకోవాలని కోరుకుంటూ ఇక్కడితో సెలవు తీసుకుంటున్నాను. ఈ వీడియో యూట్యూబ్లో కూడా పెడతాను. సో మీరు కావాలంటే మళ్ళీ ఒకసారి వీడియో చూడొచ్చు. థ్యాంక్ యూ వాళ్ళు చాలా మందికి సజెస్ట్ చేస్తూ ఉండండి. ఎందుకంటే ఈ జ్ఞానము అనేది అందరికీ అందాలి కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా సజెస్ట్ చేస్తూ ఉండండి, వాళ్ళకి గైడ్ చేస్తూ ఉండండి. ఎవరో ఒకరు పట్టుకుంటారు. 10 మంది చెప్తే 2-3 పట్టుకున్నా కానీ మీ వల్ల వాళ్ళు మార్పు చెందుతారు కదా. అదే మనం చేయాల్సింది. కేవలం మనమే కాకుండా ఇతరులకి పంచుకుంటూ వెళ్ళడమే మనం చేయవలసిన అంశం. థ్యాంక్ యూ ఆల్ మాస్టర్స్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్ మాస్టర్. థ్యాంక్ యూ. సార్